తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంటే అరుణారుణ కాంతులు వస్తాయి. ఆ కాంతులు భూమినంతటినీ కప్పేస్తాయి. అలాగే అమ్మవారి యొక్క శరీర ఎర్రటి కాంతి అందరిలో ఉన్నటువంటి దోషములను కడిగేస్తుంది. ఆ ఎరుపు సమస్తమైనటువంటి శుభములకు సంకేతం. అది మనస్సులో స్మరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా ఎరుపు రంగుతో చెప్పడం వెనక ఉన్న కారణం అది. లావణ్యాధిక భూషితాంగలతికాం, ఆ తల్లి లావణ్యము చేత శోభిస్తున్నటువంటి ఒక తీగ వంటి శరీరము కలిగినది. లాక్షాల సద్రాగిణీం, కరిగినటువంటి లక్క ఎలా ఉంటుందో అంతటి ఎర్రని వర్ణము కలిగినది. ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క రంగు గురించి మాట్లాడుతున్నారు. ఎర్రని రంగులో ఉన్న తల్లి అని మాట్లాడుతున్నారు. ఎర్రని రంగులో ఉన్న తల్లి అనేటప్పటికే మనకి వెంటనే జ్ఞాపకానికి వచ్చేటటువంటి రూపం, జ్ఞాపకానికి వచ్చేటటువంటి నామం ఒకటి ఉంటుంది. అది శంకర భగవత్పాదుల యొక్క కవిత్వంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఏమిటంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా సూచనలు ఇస్తూ మనకి మానసికంగా ఒక కుంచె చేతికిచ్చి బొమ్మ గీయిస్తారు. ఆమె ఎవరు అన్నది పేరేం చెప్పరు. కొన్ని శ్లోకాల్లో స్పష్టంగా చెప్తారు. ఏదో కామాక్షీం అంటారు, కామేశ్వరీం, కామినీం, భ్రమరాంబికాం అంటారు. కొన్ని శ్లోకాల్లో అలా ఏం చెప్పరు. చెప్పకుండా ఆమె ఎవరు అన్నది మానసికముగా మనము పొందినటువంటి భావన చేత బొమ్మ గీసి అనుభవించవలసి ఉంటుంది. సరిగ్గా అందుకోలేకపోతున్నామేమో అంటే చాలా తొందరగా గుర్తుపట్టడానికి వీలైనటువంటి సంకేతాన్ని ఒకదాన్ని అందిస్తారు. ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ లావణ్యాధిక భూషితాంగలతికాం, విశేషమైనటువంటి లావణ్యము కలిగినటువంటి పూల తీగ వంటి శరీరము కలిగినది. లాక్షాల సద్రాగిణీం, కరిగించినటువంటి లక్క ఎలా ఉంటుందో అంతటి ఎర్రని వర్ణము కలిగినటువంటిది. సేవాయాత సమస్త దేవమనితా సీమంత భూషాన్వితాం, ఆమె యొక్క పాదముల దగ్గరికి వచ్చి నమస్కరించేటటువంటి ఎందరో దేవతా స్త్రీల యొక్క శరీరము యొక్క చివరి భాగమైన శిరస్సునకు అలంకరింపబడినటువంటి కిరీటములోని మణుల యొక్క కాంతుల చేత ప్రకాశిస్తున్న పాదములు కలిగినది. అలాగే భావోల్లాస వశీకృత ప్రియతమాం, తన యొక్క అనురాగము చేత భర్తని వశము చేసుకున్నది. అక్కడ వరకు చెప్పారు. ఇంకా ఎవరో పట్టుకోలేదా పేరు? ఆ పేరుతో ప్రకాశించిన తల్లిని పట్టుకోలేకపోయావా అని ఇంకొంచెం తొందరగా పట్టుకోవడానికి వీలైన సంకేతం ఇచ్చారు. భండాసురచ్చి దినీం, భండాసురుణ్ణి సంహరించిన అమ్మ. శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటే తత్వతః లలితమ్మకి భ్రమరాంబకి ఏ భేదము లేదు సుమ. లలితాపరాభట్టారికా స్వరూపము ఏది ఉన్నదో అదే భ్రమరాంబా స్వరూపమై ఉన్నది. అంతేకాని అమ్మవారు అనేకమైనటువంటి రూపములను స్వీకరిస్తుంది. ఆమె గుణములను ఆవిష్కరించినప్పుడు అనేకమైన పేర్లు పొందుతుంది. అంత మాత్రం చేత తత్వతః వస్తువులో భేదమున్నది అని కాదు. ఆమె ఎప్పుడూ అమ్మయే. కానీ దేవతల యొక్క సంరక్షణార్థం, రాక్షసుల యొక్క పీచమణిచి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆమె అనేకమైన రూపములను ధరించి వస్తూ ఉంటుంది. లలితాస్వరూపమే భ్రమరాంబాస్వరూపము సుమా అని చెప్పడానికి ఇవాళ లావణ్యాధిక భూషితాంగలతికాం లాక్షాల సద్రాగిణీం ఎరుపు వర్ణం గురించి మాట్లాడుతున్నారు. అందులో మొదట లావణ్యం గురించి మాట్లాడారు. తర్వాత ఇక స్పష్టంగా ఆమె శరీరమునకు ఉండేటటువంటి రంగు యొక్క కాంతిని చెప్పారు. లాక్షాల సద్రాగిణీం అని. ఇందులో మీరు గమనిస్తే ప్రధానంగా ఆయన అమ్మవారి యొక్క శరీర కాంతి ఎర్రగా ఉంటుంది అని ప్రతిపాదిస్తున్నారు. ఎరుపు అనేటప్పటికే మనందరం లలితాస్వరూపాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. అరుణ కరుణాం తరంగితాక్షీం ధృత పాశాంకుశ చాపబాణ హస్తాం అని ఆ తల్లి ఎర్రటి వర్ణం కలిగినటువంటి బట్ట కట్టుకుని ఎర్రటి రంగులో ఉంటుంది అని. అయితే
ఈ ఎరుపు అనేటటువంటిది లలితా పరాభట్టారికా స్వరూపం విషయంలో ఆమె శరీరమునకు సంబంధించినటువంటి వర్ణమే అది అనుకుంటే దానిని ఇంత కీర్తించవలసిన అవసరం ఏమి ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగు ఉంటుంది. అది యువతలవాడికి నచ్చిందనుకోండి, అబ్బా ఎంత మంచి రంగు అంటారు. ఆయన ఎంత తెల్లగా ఉన్నారోనండి అని ఒకళ్ళు అనొచ్చు. ఆయన ఎంత నల్లగా ఎంత బాగున్నారో అని ఒకళ్ళు అనొచ్చు. ఆయన ఏదో 2 రంగులు కాదు 2 రంగులు కలిసినటువంటి చామనఛాయ రంగులో ఎంత బాగున్నారో అని ఒకళ్ళు అనొచ్చు. అది యువతల వారికి నచ్చడాన్ని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళ రంగు బట్టి ఏమి ఉండదు నిజానికి. కానీ అమ్మవారి విషయంలో కూడా ఆవిడ శరీరానికి ఒక రంగు ఉండి ఆ రంగు యథార్థముగా అలాగే ఉండి ఎప్పుడూ ఆ రంగుతోనే ఉంటుంది అంటే మీరు చూడండి, ఇదే స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఒకసారి అన్నారు ధారాధరశ్యామలాం అన్నారు. నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి నల్లటి వర్ణం ఉన్నది అన్నారు. ఇంకొకసారి అన్నారు కర్పూరాగరు కుంకుమంకిత కుచాం కర్పూర వర్ణస్థితాం అన్నారు. కర్పూరం ఎలా ఉంటుందో అటువంటి తెల్లని వర్ణము కలిగినది అన్నారు. అంటే అసలు ఆవిడ వర్ణం ఏమిటి? ఆవిడ తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎర్రగా ఉందా? ఈ తెలుపు నలుపు ఎరుపు నిజానికి దేనికి సంకేతాలు అంటే సృష్టికి స్థితికి లయానికి సంకేతాలు. అంటే ఆమె పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పడానికి. ఇప్పుడు అది ఎలా ఏ రంగులో ఉంది అన్నాను అనుకోండి, తెల్లగా ఉందండి అన్నారు అనుకోండి, మళ్ళీ ఆగి కాదు కాదు నల్లగా ఉందండి అన్నారు అనుకోండి, కాదు కాదండి ఎర్రగా ఉందండి అన్నారు అనుకోండి, అంటే అది కాసేపు తెల్లగా మళ్ళీ వెంటనే ఎర్రగా ఆ కాసేపట్లోనే నల్లగా కనపడుతోంది అనుకోండి, అది తెచ్చుకుంటోంది తప్ప నిజానికి ఆ రంగులు ఏవీ దానివికో. అది నిజంగా ఒక రంగుతోనే ఉంటే ఇంకొక రంగులోకి మారే అవకాశం లేదు. అంటే నిజానికి ఆవిడికి ఏ రంగు లేదు. ఆవిడ అన్ని వర్ణాలకు అతీతురాలు. మరి ఎర్రటి వర్ణంలో ఆవిడ ఉంటే దాని వలన ఆమెకు ప్రయోజనం అనుకోండి. ఆవిడ ఎర్రగా ఉందండి అన్నారనుకోండి, ఏమిటి ఆవిడికి ప్రయోజనం దానివల్ల? ఆవిడికి నిజానికి ఒక రంగుతో ఉండవలసిన అవసరం ఏం లేదు. కాళీ అని పేరు పెట్టుకుని నల్లటి పిల్ల అని అనిపించుకుంది. నారాయణి అన్న పేరుతో నల్లగా ఉంది. శారద తెల్లగా ఉంది. సరస్వతి తెల్లగా ఉంది. లలిత ఎర్రగా ఉంది. అయితే ఈ ఎరుపు తెలుపు నలుపు మనం పెట్టుకుని ఆమె ఈ రంగులో ఉంటుందని చెప్పడానికేనా? దాని వలన ఇంకా అధిక ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆమె యొక్క అరుణవర్ణము ఏదైతే ఉందో ఆ అరుణిమ నిజానికి ఆమె కరుణ. అరుణ అన్న శబ్దం ఎక్కడ వాడినా, ఎర్రనిది అన్నది ఎక్కడ వాడినా అమ్మవారి విషయంలో అది అమ్మవారి యొక్క కరుణకు సంకేతము. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆమె ఆ చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవించినప్పుడు నిజానికి అమ్మవారి యొక్క తల దగ్గర ప్రారంభం చేయలేదు. ప్రారంభం చేయకుండా ముందు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్యత, ఈ 5 మాటలు చెప్పారు. ఆమె శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. ఆమె చిదగ్నిగుండంలోంచి బయటికి వస్తోంది. చిదగ్నికుండ సంభూత, దేనికి? దేవకార్య సముజ్యత, దేవకార్యమును నిర్వర్తించడం కోసం వస్తోంది. వస్తోంది అని చెప్పినప్పుడు చిదగ్నికుండంలోంచి ఆవిడ బయటికి వస్తున్నప్పుడు స్త్రీ స్వరూపంగా వస్తోంది కాబట్టి పాదాదికి నఖపర్యంతం చెప్తారు. అంటే తల దగ్గర నుంచి, పాదాది కాదు, పురుష స్వరూపంగా అయితే పాదాది శిరపర్యంతం చెప్తారు. స్త్రీ స్వరూపంగా అయితే తల దగ్గర నుంచి పాదముల వరకు చెప్తారు. ఇప్పుడు అమ్మవారు చిదగ్నికుండంలోంచి వస్తున్నప్పుడు మొట్టమొదట ఏం చెప్పాలి? నిజానికి ఆవిడ తల గురించి చెప్పాలి, కానీ చెప్పలేదు. అక్కడ వరకే చెప్పారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని ఆపి ఎర్రటి కాంతి చెప్పారు. ఎంత ఎర్రటి కాంతి చెప్పారంటే ఉజ్జద్భాను సహస్రాభా. భా అంటే కాంతి, 1000 అంటే అనంతము, సహస్రము అంటే 1000 అని కాదు, అనంతము అని. కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ఎర్రతనంతో ఆకాశం నిండిపోతుందో, ఆ నిండిపోయినటువంటి ఎర్రతనం ఎలా ఉంటుందో అమ్మవారు బయటికి వస్తున్నప్పుడు మొదట అటువంటి అరుణకాంతి వచ్చింది. ఇప్పుడు ఒకసారి చెప్పేశారు కదా కాంతిని, చెప్పిన తర్వాత అయిపోయింది కదా అక్కడికి.
కానీ వదిలిపెట్టలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. తల చెప్పకుండా చేతులు చెప్పారు. ఇప్పుడు చేతులు చెప్పాక ఏం చెప్పారు? అందులో ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. పోని 4 చేతులు, 4 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు చెప్పేశారు. అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? తల చెప్పాలి. ఇప్పుడు తల చెప్పలేదు. చెప్పకుండా పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభ, అరుణ ప్రభ, మళ్ళీ ఎర్రకాంతి చెప్పారు. ఆమె తన ఎర్రని కాంతి చేత ఈ బ్రహ్మాండములను కప్పేస్తోంది అని మళ్ళీ అని అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ ఉరువిందమణి శ్రేణీ కనత్కోటి ఇరమండిత అన్నారు. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారి యొక్క 4 చేతులు, చేతులలో ఉన్నటువంటి ఆయుధములను చెప్పడానికి ముందు ఎరుపు కాంతి చెప్పారు. 4 చేతులు 4 ఆయుధాలు చెప్పిన తరువాత ఎరుపు కాంతి చెప్పారు. చెప్పిన తరువాత మాత్రమే అమ్మవారి యొక్క తల గురించి, కబరీబంధం జుత్తుముడు గురించి చెప్పారు. వ్యాసుల వారు ఎందుకు ఆ క్రమాన్ని పాటించినట్టు? ఎందుకు చేతుల గురించి చెప్పినప్పుడు 2 వైపులా ఎరుపు కాంతి నుంచి తర్వాత తల దగ్గరికి వెళ్ళారు. ఆ తల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడా మధ్యలో అరుణకాంతి గురించి మాట్లాడాల, పాదాల వరకు వెళ్ళిపోయారు. నాకు అది ఇది సంచన్న మజ్జన తమోగుణ అని. ఒక్క చేతుల దగ్గరికి వచ్చేటప్పటికే అలా ఎందుకు పెట్టవలసి వచ్చింది? తల ముందు చెప్పకుండా చేతులు ఆయుధాలు ఎందుకు చెప్పారు అంటే క్రియాశక్తి అన్నాం. క్రియాశక్తి అంటే చేసేటటువంటి పని యొక్క శక్తి. అమ్మవారి యొక్క క్రియాశక్తే నిజానికి పరమకారుణ్యంతో ఉంటుంది. అది ఆవిడ యొక్క అరుణిమ, అది ఆవిడ యొక్క ఎరుపు. ఆ క్రియాశక్తి కేవలముగా ఆవిడ కొరకు పనులు చేసుకోవడం కోసం చేసేది కాదు. నేను ఒక పని చేశాను అనుకోండి, సాధారణంగా అది ఎందుకు ఉంటుంది అంటే నా కొరకు. ఒకవేళ అది నా కొరకు కాకపోతే కనీసం నా తృప్తి కొరకు నేను ఆ పని చేస్తాను. అమ్మవారు ఒక పని చేసింది అనుకోండి, ఆవిడ నా కొరకు, నా తృప్తి కొరకు ఉండదు, బిడ్డల కొరకు, జగత్తు కొరకు, బ్రహ్మాండముల కొరకు చేస్తుంది. ఆమె యొక్క సహజమైన ఆ ప్రేమ ఉన్నదే, బ్రహ్మాండములను ఉద్ధరించాలి, జీవుల్ని ఉద్ధరించాలనేటటువంటి ఆ రాగము, ఆ ప్రేమ ఏది ఉన్నదో దానిని ఎరుపు చేత సంకేతిస్తారు. దయ, ప్రేమ, క్రియాశక్తి, విశేషమైనటువంటి వాత్సల్యము, రాగము, అది అందున ప్రత్యేకించి శృంగార సంబంధమైనటువంటి ప్రేమని ఎరుపు రంగుతోటే సంకేతిస్తారు. ఇవన్నీ ఎరుపుతో సంకేతిస్తారు. అటు ఇటు ఎరుపు పెట్టి చేతులు ఆయుధాలు ఎందుకు చెప్పారు అంటే ఆమె యొక్క క్రియాశక్తి వైభవాన్ని చెప్తున్నారు. ఏమిటి ఆమె యొక్క క్రియాశక్తి అంటే ఆయుధములకు తమంత తాముగా గొప్ప కాదు, ఆమె చేతితో పట్టుకున్నది కాబట్టి ఆ ఆయుధములకు గొప్ప. సుదర్శన చక్రము విష్ణు పరమాత్మ యొక్క చేతి చేత ధరింపబడినది కాబట్టి ఆయన శక్తిని అది పొంది ముందుకెడుతోంది అని ప్రతిపాదించవలసి ఉంటుంది. అమ్మవారి చేతితో ఒక అంకుశాన్ని పట్టుకుంది కాబట్టి అంకుశమంత గొప్పదైపోయిందని చెప్పకూడదు. అంకుశమునందు అమ్మవారి శక్తి ప్రవేశించి అంకుశముక పనిచేస్తోంది. ఆవిడ చేతితో పట్టుకున్న పాశము కనుక ఆమె శక్తి అందులోకి ప్రవేశించి అది ఒక ఉపకారాన్ని చేస్తోంది. ఆవిడ ఏం పట్టుకుంది అంటే 4 చేతులలో రాగస్వరూప పాషాఢ్య, రాగస్వరూపమైన పాశాన్ని పట్టుకుంది. అందుకే శంకరులు పాదాన్ని పూర్తి చేసేటప్పుడు జ్ఞాపకం చేయడం కోసమే నేను కేవలము ఎరుపు మాట్లాడటం లేదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి లాక్షాల సద్రాగిణీం, ఆ రాగిణీం రాగ సంబంధం వేశారు అక్కడ. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారు అంకుశోజ్వల. ఆవిడికి ఒక చేతిలో పాశమున్నది, ఒక చేతిలో అంకుశమున్నది, ఒక చేతిలో చిరుకుతో చేయబడినటువంటి ధనస్సు ఉన్నది, ఒక చేతిలో 5 పుష్పబాణములు ఉన్నాయి. ఈ 4 పట్టుకునుంది. ఇప్పుడు ఈ 4 పట్టుకుని ఉన్నది అంటే అవి ఆమె యొక్క పనికి పనిముట్లు. ఒక ఆయన ఉలి పట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఆయన శిల్పం చెక్కుతాడని గుర్తు. ఒక ఆయన కుంచె పట్టుకున్నాడు అనుకోండి, ఆయన చిత్రం గీస్తాడని గుర్తు. అలా ఆమె ఈ 4 పట్టుకున్నది దేనికి అంటే జీవుల యొక్క ఉద్ధరణ కొరకు. జీవులను పాడు చేసే మొదటిది ఏది? ఎరుపే పాడి చేస్తుంది. ఏ ఎరుపు? రాగము పాడి చేస్తుంది. రాగము గొప్ప బంధనము.
వేదాంత శాస్త్రంలో ఒక మాట అంటారు, వస్తువు సత్యము కానప్పుడు ఆ వస్తువు మీద నువ్వు నిరతిశయమైన ప్రేమ పెట్టుకున్నా ఆ వస్తువు దుఃఖమునకే కారణమవుతుంది. ఎందుకంటే అది జగత్తు యందు శాశ్వతం కాదు కాబట్టి అది ఒకప్పుడు వెళ్ళిపోతుంది. నాకు బొమ్మ అంటే చాలా ఇష్టం అనుకోండి, ఆ బొమ్మ ఎప్పుడైనా చేజారి పగలచ్చు. అప్పుడు నేను శోకిస్తాను, అయ్యో ఆ బొమ్మ పగిలిపోయింది అని. ఆ బొమ్మకి ప్రాణం ఉందనుకోండి, ఏ కారణం చేతనైనా నేను కనపడకుండా పోయాననుకోండి, ఆ బొమ్మ నన్ను ఇంతగా ప్రేమించినవాడు కనపడటం లేదని బాధపడవచ్చు. రాగం ఎక్కడున్నదో ఆ రాగము శోకమునకు కూడా కారణమవుతుంది. దానికి ఏమైనా చిన్న తేడా వచ్చిందనుకోండి చాలా బాధపడిపోతాడు. రాగము ఎక్కడ ఉన్నా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాగము అంటే అనురాగము, ప్రేమ. మనం ఒక వస్తువు మీద తాదాత్మ్యత పొందామనుకోండి, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని భ్రాంతి పెట్టుకుని ఈ వస్తువు నాది అనేటటువంటి గొప్ప సంతోషాన్ని మనసులో పెట్టుకుంటే ఆ కారణం చేత ఏమవుతుంది అంటే ఆ వస్తువు నాది అని నేనంటాను, కానీ ఆ వస్తువు మాత్రం ఎప్పుడు నేను నీవాడను అని అనదు. నా ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాది అంటాను, ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు నేను కోటేశ్వరరావు గారికి సంబంధించిన దాన్ని అందం. ఈ కలం నాదంటాను, ఇది కోటేశ్వరరావు గారి కలం అని ఆ కలం అందం. అలా నేను ఎన్ని మాటలు అంటున్నానో అన్ని మాటలు వశపడుతున్నాను వాటికి. విశేషించి రాగము శోకమునకు కారణము. పైగా జగత్తు యందు శాశ్వతము కాని వస్తువుల పట్ల పెట్టుకున్నటువంటి రాగము ఏ విధంగానూ కూడా అభ్యున్నతికి కానీ జీవుడి యొక్క ఉద్ధరణకు కానీ హేతువు అయ్యే అవకాశం ఉండదు. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే, రాగము లేకుండా బ్రతకడం ఎలా? ఏమంటే మరి ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతాం? భార్య మీద ప్రేమ ఉండదా? తల్లి మీద ప్రేమ ఉండదా? తండ్రి మీద ప్రేమ ఉండదా? కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎవరి మీద ప్రేమ ఉండదు? ప్రేమ లేకుండా ఎలా బ్రతుకుతావు అంటే ఆమె రాగమును ఉంచుతుంది, కానీ లోపల ఒక మార్పు తీసుకొస్తుంది. అది బంధనమునకు గురి కాకుండా చూసుకుంటుంది. ఏ మార్పు తీస్తుంది అంటే, వాడు ఏది అనుభవించనివ్వండి, ఏది జరగనివ్వండి, ఇది ఈశ్వరానుగ్రహం చేత నాకు సంప్రాప్తమైందంటే. ఇది ఈశ్వరుడి ఇల్లు, ఈశ్వరుడు కట్టాడు. నువ్వు ఇప్పుడు ఇందులో ఉండు, కొన్నాళ్ళు ఈ పెద్దింట్లో ఉండు అన్నాడు. ఆయన ఏదో నన్ను ఎందుకో ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆయనది ఇల్లు. ఎందుకు బంధిస్తుంది? పైకి చెప్పక్కర్లేదు అస్తమానం, అలాగా లోపల భావన చేస్తాడు. ఇది ఈశ్వరుని యొక్క గృహం. భార్య ఈశ్వరానుగ్రహం, అనుకూలవతి. కొడుకు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుడి సొత్తు నాకు ఇచ్చాడు, రేయ్ చక్కగా వీడి వలన సంతోషాన్ని పొందని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ప్రధానముగా నీ రాగము ఎవరి మీద పడిపోతుంది అంటే భగవంతుడి మీద పడుతుంది. భగవంతుడి మీద రాగము పడితే ఆ రాగము బంధనమునకు కారణము కాదు, విడుదలకు కారణం. ఇప్పుడు ఇదే సంసారమునందు ఉంటావు, కానీ దేని చేత బంధింపబడకుండా ఉంటాడు. అంటే ఉద్ధరణ హేతువై నిలబడుతుంది ఆవిడ. అందుకే కొందరు రాటుని పోటుని తట్టుకుని నిలబడతారు. దేనికి నిలబడతారు అంటే, వచ్చిన ఆవిడ అనుగ్రహం, రాకపోయినా ఆవిడ అనుగ్రహం, ఉన్నది పోయినా ఆవిడ అనుగ్రహం, ఈ వయసుకి ఇది అవసరమేమో అందుకు తీసేసిందేమో అంటాడు. అది అలా తీసేస్తే నేను బాగుపడతానులో, అందుకు తీసేసిందిలా ఉందంటాడు. వాడు అన్నిటినీ ఈశ్వరుడు యందు ఆపాదిస్తాడు. నిన్ను సేవింపక నాపదల్పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, వీలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య, రాగము ఎరుపు. ఆమె ఆ ఎరుపు నుంచి ఏ ఎరుపుకెత్తుతోందంటే కరుణతోటి. ఈ అరుణ కరుణయ్యి ఆ తల్లి ఈశ్వరుని వైపుకి నడిపిస్తూ ఉంటుంది. అలాగే క్రోధాకార అంకుశోజ్వల, కోపము ఒకసారి వచ్చేసింది అనుకోండి, ఇంకా ఎంత పెద్దదైపోయి పట్టుకుంటుంది అంటే అది చెప్పడం కష్టం. అందుకే అంకుశాన్ని ప్రయోగించారు అక్కడ. ఉన్న ప్రాణులన్నిటిలో పెద్ద ప్రాణి ఏనుగు. ఏదైనా పెద్ద జబ్బల్సి వచ్చిందనుకోండి, ఏనుగంత ఉందండి అంటారు. కోపం వస్తే ఎంత వస్తుంది అంటే ఏనుగంత కోపం. అంటే పెద్ద కోపాలు ఇటిటిటిటే పెరిగిపోతాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తుంది ఆవిడ అంటే, కోపము వలన పతనము చెందుతావురా, కోపానికి నిగ్రహం అవసరం. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ దిద్దడం వరకే కోపం, అది దాటి ఇక మనసులో ఉండకూడదు. కాబట్టి
అది ఏం చేస్తుంది అంకుశం? ఇంత పెద్ద ఏనుగు యొక్క కుంభస్థలం మీద మామటి పొడిస్తే ఆ బాధ తట్టుకోలేక ఏనుగు వశపడిపోతుంది. కోపమనబడేటటువంటి ఏనుగు అంకుశము చేత పొడవబడుతుంది. అంటే ఇప్పుడు కోపం మీద కోపం వస్తుంది. ఇన్నాళ్ళు అన్నిటి మీద కోపడేవాడు, ఇప్పుడు కోపము ద్వేషము అనురాగమునకు వ్యతిరేక పదం కాబట్టి అది కూడా ఒక ఎరిపే. ఇప్పుడు అంటాడు ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం అందరి మీద కోపపడ్డమే, ఇలా ఉండకూడదు. నాకు కోపం వస్తే దాన్ని వ్యవస్థలోని సమస్యని చక్కబెట్టడానికి ఉపకరణంగా నా కోపాన్ని వాడాలి తప్ప నా కోపమునకు నేనే వశపడిపోకూడదు అని కోపం మీద కోపం పొందుతాడు. క్రోధాకార అంకుశోజ్వల, కోపాన్ని నియంత్రించుకుని పాడవకుండా చూసుకుంటాడు. రాగము కామము, క్రోధము మరొక శత్రువు. కామక్రోధముల రెండిటినీ అణచడానికి ఆమె రాగస్వరూప పాషాఢ్య. ఇప్పుడు అన్నిటికీ భగవంతుణ్ణి తలుచుకుంటుంటే అది పాశమే. యమపాశము, కామపాశము, కర్మపాశము, భక్తిపాశము, ఇవన్నీ పాశాలే. ఆవిడ చేతిలో ఉన్నది భక్తిపాశం. రాగపాశం విప్పేసి భక్తిపాశం వేసి లాగుతుంది దగ్గరికి. తాడు కట్టి లాగుతున్నారు అనుకోండి, ఎవరు లాగుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆమె భావనలన్నీ ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఏది జరగనివ్వండి ఈశ్వరానుగ్రహం అంటూ ఉంటాడు. ఆ లాగి 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 ఆవిడ చరణసీమ దగ్గరికి లాక్కుంటుంది. లాగి శివుని ఎందుకు కలుపుతుంది. అది క్రియాశక్తి, అది ఎరుపు, అది లావణ్యాధిక భూషితాంగలతికాంలాక్షాల సద్రాగిణి. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర శాయక. చెరుకు విల్లు పట్టుకునేటటువంటి వాడు మన్మధుడు పట్టుకుంటాడు. మన్మధుడు చెరుకు విల్లు పట్టుకున్నాడు అనుకోండి, ఈ 5 పువ్వులు శబ్ద స్పర్శ రస రూప గంధములనబడేటటువంటి ఈ 5 తన్మాత్రలు లోకమునందు ప్రవర్తిస్తాయి. ఎప్పుడూ కూడా ఏదో లౌకికమైన శబ్దాలు విని సంతోషపడిపోవాలి, అక్కర్లేనివన్నీ ముట్టుకుని సంతోషపడిపోవాలి, అవసరం ఉన్నా లేకపోయినా రజోగుణ సంబంధంగా రుచి కోసం తిని సంతోషపడిపోవాలి, వాసన ఏదో తన ప్రీతి కొరకు చూసి ఆనందపడిపోవాలి. శబ్ద స్పర్శ రస రూప తనకిష్టమైంది కాబట్టి అవతల వాళ్ళ బాధతో సంబంధం లేకుండా చూస్తూ ఉండాలి. రస రూప గంధ ఈ 5 తన్మాత్రలు మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉన్నంతసేపు బంధనమునకు కారణమవుతాయి. అవియే ఆవిడ తీసుకుంటుంది. ఏవి మన్మధుడి చేతిలో ఉంటాయో అవి ఆయన చేతిలో ఉన్నంతసేపు బంధనహేతువులు. ఆవిడ చేతిలోకి వచ్చి పట్టుకుందనుకోండి, ఆవిడ అదే శబ్దం వింటూ ఉంటాడు, కానీ కాసేపు దీక్షితారు వారి కీర్తన వింటానంటాడు, కాసేపు అన్నమాచార్యులు వారి కీర్తన వింటాను, త్యాగరాజస్వామి వారి కీర్తన వింటాను, కాసేపు ఎక్కడైనా భజన జరుగుతుంటే వింటాను. అంటే భగవత్ సంబంధమైన విషయములను వినడమునందు అనురక్తి చూపిస్తాడు. లేదా సాధువాక్కులు మంచి మాటలు వింటాడు. అలాగే చూసినప్పుడు లోపల మనసులో పవిత్రత, బాహ్యమునందు చూసేటప్పుడు ఆ చూపులో ప్రతి దాంట్లో శిల్పిని చూస్తాడు. అరే ఒక రహదారి పక్కన ఇంత దుమ్ము పడే చోట ఒక ఉమ్మెత్త పువ్వు పూసిందా, ఉమ్మెత్త కాయని చూస్తేనేమో ముట్టుకుంటే ఒంటి నిండా ముళ్ళ, ఇది చూస్తే మరక లేకుండా తెల్లటి బట్ట అప్పుడే వస్త్ర దుకాణంలోంచి కొనుక్కొచ్చి విప్పినంత తెల్లగా ఉందా, గొట్టంలా అంత పువ్వు పూసిందా, కనకాంబరం పువ్వు ఇంత చిన్న తొడిమితోటి ఇంత ఎర్రటి పువ్వు పూసిందా, దానికి సువాసన లేదా, మల్లె పువ్వు సాయంకాలం విచ్చుకుంటే అంత సువాసన, మొగ్గలో లేనిది పువ్వులో ఉందా, ఎవడురా ఇవన్నీ సృష్టించినవాడు అని వస్తువుని చూసి దాని వెనకనున్నటువంటి శిల్పి గురించి ఆలోచన చేస్తుంటాడు. ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదము అని అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ శబ్ద స్పర్శరస రూప గంధములే మారి సాత్వికమవుతాయి. ఎప్పుడు ఆమె చేతిలోని చెరుకు విల్లు బాణములైనప్పుడు. అవి మన్మధుడి చేతిలోని చెరుకు విల్లు బాణములు అయ్యాయి అనుకోండి, గతి తప్పించి బంధనహేతువులు పునర్జన్మ కారకములవుతాయి. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? క్రియాశక్తి చేత. క్రియాశక్తిని ఎక్కడ చెప్పినా ఎరుపుతో చెప్తారు. ఆమె చేతితో పట్టుకున్నటువంటి ఆయుధముల ద్వారా, ఆ చేతితో పట్టుకున్న ఆయుధములతో ప్రవర్తించి
లోకమునందున్నటువంటి జీవులను ఉద్ధరిస్తోంది ఆవిడ. ఇది ఆమె అనుగ్రహ విశేషం. సాధన చేత మనం సంపాదించుకోలేకపోతే భక్తితో ఆమె పాదములు పట్టుకుంటే ఆమె ఈ 4 చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా దీన్ని వర్షించి మనని కాపాడుతుంది. అసలు అమ్మవారి యొక్క 4 చేతులు 4 ఆయుధముల యొక్క అనుగ్రహమును పొందనంత కాలం అజ్ఞానము పోయే అవకాశము లేనే లేదు. అందుకే చేతులు చెప్పడానికి ముందు ఉద్యద్భాను సహస్రాభ ఎరుపు, రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్రశాయక, మళ్ళీ 4 చెప్పాక మజ్జద్బ్రహ్మాండ మండల, ఏదో క్రోధస్వరూప పాశాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షుకోదండ, పంచతన్మాత్రశాయక. అప్పుడు ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములను కూడా ఆమె ముంచేస్తుంది ఎరుపులో, అంత ఎరుపు. ఇప్పుడు ఆ ఎరుపు దగ్గరికి వెళ్ళారనుకోండి, దానికి ఏమిటి అర్థం? ఇత పూర్వం తమోగుణంతో రజోగుణంతో నిండిపోయి మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోక లౌకికమైనటువంటి జీవితంలో గడిపేసి తాదాత్మ్యమును పొందినటువంటి వ్యక్తిని తిప్పుతుంది ఆవిడ. ఇది కాదురా నీ జన్మకి ప్రయోజనం, నీ జన్మకి ప్రయోజనం సత్వగుణం, నీలో మార్పు రావాలి. అది లేనప్పుడు మనుష్య జన్మ యొక్క వైభవం లేదు. ఈ మార్పు ఆమె వలన వస్తుంది. ఎందుకంటే ఆమె శక్తి స్వరూపిణి, ఆమె క్రియాశక్తి, అది అనుకూల్యతని ప్రసరిస్తుంది. అందుకని ఎరుపుతో మొదలుపెట్టి 4 చేతులు చెప్పిన తర్వాత, ఆయుధములు చెప్పిన తర్వాత మళ్ళీ ఎరుపు చెప్పి, ఇప్పుడు ఈ ఎరుపు చెప్పాక మజ్జద్బ్రహ్మాండ మండల, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇప్పుడు అమ్మవారి యొక్క కబరీబంధం చెప్పారు. వెనక నుంచి చూస్తే తప్ప ఆవిడ యొక్క జుట్టుముడి కనపడదు. ఎందుకని అంటే శివలింగం అనుకోండి, అన్ని వైపులకి వెడతారు, చుట్టూ తిరిగి అభిషేకం చేస్తారు. వాడు ముందు నించుంటాడు, వాడు వెనక నించుంటాడు, ఉత్తరం నించుంటారు, దక్షిణం నించుంటారు, అభిషేకం చేసేస్తారు. సత్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న 5 ముఖములతో ఉంటాడు కాబట్టి. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చిన కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి అయినా వెనక్కి వెళ్ళి పూజా చేయరు, వెనక్కి వెళ్ళి చూసే అవకాశం ఉండదు. కబరీబంధం చూడాలంటే ఎలా? వెనక్కి వెడితే తప్ప కనపడదు. పైగా అది కిరీటంలోకి కొంత వెళ్ళిపోతుంది. అసలు కబరీబంధం చూడడం ఎందుకు? స్త్రీల యొక్క కబరీబంధం చూడడం మొహకారకం అవుతుంది కాబట్టి అలా ఎప్పుడు అటువంటి అనవసరపు ప్రయత్నాలు చెయ్యరు. మరి ఎందుకు అమ్మవారి కబరీబంధం చూడాలన్న కోరిక? అంటే అమ్మవారి కబరీబంధం చీకటి ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటుంది. అదేమిటండి, మరి ఎప్పుడో పుట్టింది కదా, ఆవిడ జుత్తు తెల్లబడదా? అంటే జుత్తు తెల్లబడింది అంటే కాలమునకు వశపడిపోయాడని గుర్తు. ఆవిడ జుత్తు తెల్లబడిపోతే ఆవిడ కాలమునకు వశపడిపోయిందని గుర్తు. ఆమె కాలాతీతురాలు. అందుకే ఆవిడ భర్త ఎప్పుడు యవ్వనంలో ఉంటాడు, ఆవిడ యవ్వనంలో ఉంటుంది. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శివుడు యవ్వనం, అమ్మవారు యవ్వనం, నిత్య యవ్వన మదశాలిని. లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. అందుకే ఆమె జుత్తు నల్లగా ఉంటుంది. బాగుందండి, నల్లగా ఉంది. ఒక విషయం తెలిసింది మాకు. ఎంత ఉంటుంది? చాలా పెద్దవారు అయిపోయి ఉంటారు కదా ఆవిడ. ఎప్పుడో కదా ప్రారంభమైంది ఆవిడ. అయినప్పుడు పెద్దవారు అయిపోయారు కాబట్టి జుత్తు అంతా ఊడిపోయి చిన్న ముడి ఉంటుందా? చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. పువ్వులలో పెద్ద పెద్ద పువ్వులు ఏమున్నాయో, సంపంగి పూలు అంటే సింహాచలం సంపంగి పూలు, ఓ పెద్ద దండ కట్టారనుకోండి, చిన్న కొప్పు ఉంటే ఎలా పెట్టుకుంటారు? అశోక పుష్పములు, ఇటువంటివన్నీ కూడా దండలు కట్టి ఆమె యొక్క కబరీబంధం మీద అలంకారం చెయ్యడానికి సరిపోయినంత పెద్ద కబరీబంధం. ఆవిడ నడుస్తుంటే నటభుజద్ధమ్మిల్ల బంధంబుతో అంటారు పోతన గారు. ఆవిడ నడుస్తూ ఇలా అంటే కొప్పు ఇటు తగిలి పైకి లేస్తుందిట, ఇలా అంటే ఇటు తగిలి పైకి లేస్తుందిట. అంత పెద్ద కొప్పు భుజముల వరకు ఉంటుంది. ఎందుకు ఆ కొప్పు ఎంత ఉంటే మనకెందుకు ఇంతకంత వర్ణన? అంటే సాధారణంగా నల్లటిది చూస్తే నల్లటిది పోయే అవకాశం ఉండదు. కానీ అమ్మవారి యొక్క నల్లటి కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానము తొలగిపోతుంది. అందుకే సౌందర్యలహరిలో మిగిలిన శ్లోకాలన్నింటికీ శంకరాచార్యులు వారు శ్లోకం చివర ఫలశ్రుతి చెప్పారేమో కానీ ఒక్క అమ్మవారి కబరీబంధం చెప్పినప్పుడు మాత్రం ప్రారంభంలోని ఫలశ్రుతి చెప్పి శ్లోకం చెప్పారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం
ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమదన మాటీ విటపినాం అన్నారు. సహజ సుగంధ భూయిష్టమై నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత అందంగా దువ్వెన చేత దువ్వబడి ఆమె యొక్క జుత్తు ఉండి పెద్ద కబరీబంధంతో ఉంటుంది. ఆమె నల్లని జుత్తుతో కూడుకున్న కబరీబంధాన్ని ఎవడు మానసికంగా ధ్యానమనందు చూడగలుగుతున్నాడో వాడికి ధునోతుధ్వాంతం అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయి. అసలు ముందు రాగము, ద్వేషము, మనస్సు, పంచతన్మాత్రలు ఇవి వశపడకుండా అజ్ఞానము పోయి జ్ఞానము కలిగే అవకాశం ఎక్కడుంటుంది? అసలు ముందు లౌకికంగా తిరిగేవాడు భగవతి వైపు తిరగాలి. అందుకే మొదటి ఎరుపు. ఆమె యొక్క అనుగ్రహమును పొంది రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సహాయక అనుగ్రహం పొందిన తర్వాత మళ్ళీ ఎరుపు. ఇప్పుడు ఈ స్థితిలో నిలబడినటువంటి వాడు కబరీబంధ దర్శనం చెయ్యగలడు. అందుకని కబరీబంధం చెప్పిన తరువాత అప్పుడు మళ్ళీ కిరీటం చెప్పి అప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అక్కడి నుంచి ఇంకా ఆగకుండా పాదాల వరకు వెళ్ళిపోతారు. అమ్మవారి యొక్క ఆవిష్కరణమునందు ఆమె రూపము చిదగ్నికుండము నుండి ప్రభవించినటువంటి సమయంలో అటు ఇటు ఎరుపులు పెట్టి చేతులు ఆయుధాలు చెప్పడంలో ఆమె యొక్క క్రియాశక్తి వైభవాన్ని, ఆమె చేసేటటువంటి పనిలో చెయ్యి క్రియకి సంకేతం, ఆమె పట్టుకున్న ఆయుధములు క్రియకు సంకేతం. అవి ఆమె కొరకు పనులు చేసుకునే చేతులు కావు. ఆమె చేతులు, ఆమె చేతి ఆయుధములు లోకోద్ధరణకు సంకేతములు. కాబట్టి ఆమె అరుణిమనందు కరుణిమ నిండి ఉంది. ఆమె కారుణ్యమూర్తి అని చెప్పడానికి లోకానతీత లలిత తెనసోచ్యతే, లోకములను మించిపోయినటువంటి ఎరుపుతనంతో ఉంటుంది. అందుకే అమ్మవారి యొక్క ఉపాసనా క్రమమునందు శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో శ్రీసరణి అని ఒక అద్భుతమైన మాటని ప్రయోగించారు. సౌందర్య లహరిలో తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంటే అరుణారుణ కాంతులు వస్తాయి. ఆ కాంతులు భూమినంతటినీ కప్పేస్తాయి. అలాగే అమ్మవారి యొక్క శరీర ఎర్రటి కాంతి అందరిలో ఉన్నటువంటి దోషములను కడిగేస్తుంది. ఆ ఎరుపు సమస్తమైనటువంటి శుభములకు సంకేతం. అది మనస్సులో స్మరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. అందుకే అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా ఎరుపు రంగుతో చెప్పడం వెనక ఉన్న కారణం అది. కాబట్టి ఆమె యొక్క ప్రేమ అటువంటిది. మీతో నేను మనవి చేసి ఉన్నాను, ప్రేమ, కారుణ్యము ఇవన్నీ కూడా ఎరుపుతోటి సంకేతిస్తారు. చైతన్యము అది కూడా ఎరుపు చేత సంకేతింపబడుతుంది. లావణ్యము, సొగసు, ఆకర్షణ ఇవన్నీ ఎరుపు చేత సంకేతింపబడతాయి. ఆమె సౌందర్య రాశి. సౌందర్య రాశి అన్న మాటకు అర్థం ఆవిడ చాలా అందంగా ఉంటుంది అన్న మాట అన్వయం కాదు. ఎందుకు అన్వయం కాదు అంటే లోకంలో ఏ మూర్ఖుడు కూడా మా అమ్మగారు అందంగా ఉంటారండి అందం. సౌందర్యము అన్న మాటకు అర్థం అందము అన్నాను అనుకోండి, అన్ని వేళలా అందము రక్షణ హేతువు కాదు. పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది. నాగుపం సాయంకాలం వేళ సూర్యాస్తమయం అవుతుంటే మంచి వేసవి కాలంలో కాస్త పూల మొక్కలకి నీళ్లు పోస్తే వేడి తట్టుకోలేక ఆ పూల మొక్కల దగ్గరికి వచ్చి ఆ నీటి పడియలో చల్లగా ఉన్న చోట పడుకుని పైకి లేచి పడగ విప్పిందనుకోండి, సూర్యాస్తమయం అవుతుండగా కిరణములు దాని యొక్క పడగ మీద పడినప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంది కదా అనేది భద్రత కల్పిస్తుందా? అందము అన్ని వేళలా ఆత్మోద్ధరణ భద్రత కల్పించేది కాదు. ఏది సౌందర్యము? ఎందుకు శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అని పేరు పెట్టుకున్నారు అంటే ఏది బాహ్యమైన అందముతో సంబంధము కాదో, దేని దర్శనము, దేని సేవనము నీ ఆత్మోద్ధరణ కారకమో, దేని యొక్క స్మరణము నీకు గొప్ప ఉపశాంతినిస్తుందో అది సౌందర్యం. లోకంలో సౌందర్యము అమ్మ ఒక్కతే. అందుకే అమ్మకి అందమన్న మాట అన్వయం అవదు. నేను ప్రత్యక్షంగా ఒకసారి చూశా. అన్నవరం పాదయాత్ర చేస్తూ వెడుతుంటే పాపం ఒక ఆవిడ పసిపిల్లని రహదారి పక్కనున్నటువంటి చెట్టుకి తను కట్టుకునేటటువంటి ఉయ్యాలతో బట్ట కట్టి అందులో పడుకోబెట్టి ఊపి వాడు నిద్రపోతుంటే ఆవిడ రహదారి పని చేసుకుంటోంది. ఎక్కడి నుంచో
అన్నవరం నుంచి దర్శనం చేసుకుని వస్తున్న ఒక కారు అక్కడ ఆపి అందులోంచి ఎవరో ఓ నలుగురు ఐశ్వర్యవంతులు దిగారు. దిగి ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఇలా చూసింది ఆవిడ. అందులో ఉన్న పిల్లో లేచారు. ఈ ఐశ్వర్యవంతురాలు మంచి పట్టుపుట్టం కట్టుకుంది, బోరెడని నగలు పెట్టుకుంది. ఆవిడ ఆ పిల్లని ఎత్తుకుంది. ఎత్తుకోగానే అది ఏడుపు మొదలెట్టింది. అంత ఏడుపు మొదలెట్టిన తర్వాత ఆ రహదారి నిర్మాణంలో ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి చెమటలు పట్టేసి ఉన్నటువంటి తల్లి గబగబా వచ్చి, అయ్యో ఎందుకమ్మా ఏడుస్తావో, ఎత్తుకున్నారు అంతేనమ్మా అంది. ఈ పిల్ల 2 చేతులు ఇచ్చి తల్లి మీదకి దూకేసింది. తల్లి ఎత్తుకోగానే ఆ పిల్ల ప్రశాంత పడిపోయి ఊరుకుంది. అందమన్నది సౌందర్యమైతే ఆమె తల్లి కన్నా కారులో వచ్చిన ఆవిడ సౌందర్యం అని చెప్పాలి. సౌందర్యం అంటే అందం కాదు, సౌందర్యము ఉపశాంతి. 90 ఏళ్ళు వచ్చినా అమ్మ అమ్మే. అమ్మ స్నానం చేయలేకపోవచ్చు, కానీ అమ్మ అలా కుర్చీలో కూర్చుందనుకోండి, ఒక్కసారి నేను అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాను అనుకోండి, భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేన చ సీతుస్నాన శతైర్యచ్చ వందనం తత్ఫలం మాతృవందనే. నేను ఆ రోజున 6 మాటలు భూప్రదక్షిణం చేశానని, కాశీవాసం చేశానని, రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేశానని నా జీవుడి ఖాతాలో ఫలితం వేస్తున్నారు. అమ్మ ఉన్నది. అమ్మ స్నానం చేసిందా, స్ఫురణ శక్తి ఉందా, పని చేయగలదా, లేవగలదా సంబంధం లేదు. అమ్మ ఎలా ఉన్నా, ఎంత వృద్ధురాలైపోయినా అమ్మ అమ్మే లోకంలో. అమ్మ అంటే ఓదార్పు, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే కారుణ్యం, అమ్మ అంటే చైతన్యం, అమ్మ మాట అంటే శాంతి. అయినప్పుడు ఇవన్నీ ఎరుపు చేత సంకేతింపబడతాయి. ఈ ఎరుపంతా సౌందర్యం. ఇంత గొప్ప అర్థంతో శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అని పేరు ఉంచారు తప్ప. కాబట్టి లావణ్యాధిక భూషితాంగలతికాం లక్షాల సద్రాగిణీం, ఇంత ఎర్రని తల్లి అని శంకరులు ప్రతిపాదించడం వెనక ఉన్నటువంటి రహస్యం ఆమె యొక్క కారుణ్యాన్ని గమనించు. అందుకే జీవం ఎక్కడ ఉన్నా ఎరుపుతో సంకేతం. ఆ రక్తవర్ణ, రక్తము ఎరుపు, ప్రాణము చైతన్యము ఇవన్నీ ఎరుపు. అవన్నీ ఆవిడేను సుమా, ఆ తల్లి అనుగ్రహము సుమా. ఎక్కడ ఏ మార్పు తీసుకొచ్చినా ఆవిడేను సుమా. ఇది చెప్పడానికి సేవాయాత సమస్త దేవ వనితా సీమంత భూషాన్వితాం. సీమ అంటే హద్దు, సీమంత అంటే సీమ యొక్క చివరి భాగమునందు శరీరం ఉన్నదనుకోండి, శరీరంలో పై భాగం ఒక సీమ, కింద పాదములు ఒక సీమ, ఒక హద్దు. సీమంతోన్నయనము అంటారు. సీమంతో జుత్తును ఎత్తి కట్టుట. ఆ సీమాంతమునందు అంటే తల యొక్క చివరి భాగంలో పెట్టుకునేటటువంటి ఆభరణం కిరీటం. సేవాయాత సమస్త దేవ వనితా సీమంత భూషాన్వితాం. ఆ తల్లి దగ్గరికి వచ్చి సమస్త దేవతల యొక్క భార్యలు కూడా తలలు వంచి నమస్కరిస్తారట. అంటే వాళ్ళ యొక్క తలల మీద ధరించినటువంటి కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములు నీరాజనములు ఇవ్వబడుతూ ఉంటాయి. ఏమిటి దాని అర్థం అంటే, ఉపాసనాపరంగా ఏమిటంటే, స్త్రీ భక్తితో భగవతి ముందు నిలబడి ఒక్క నమస్కారం చేసిందనుకోండి, అది భర్తకి ఆయుక్కారకం, భర్త తేజోకారకం, భర్త వృద్ధికి కారకం, ఇల్లంతా సంతోషంగా ఉండడానికి కారణం. అందుకే అమ్మవారికి నమస్కారం చేసి తదనుగ్రహం చేత భర్త యొక్క ఉన్నతికి స్త్రీ కారణమవుతోంది, లక్ష్మి అవుతోంది. తద్వారా తన కుటుంబం అంతా అభ్యున్నతిని పొందితే తాను పరమ సంతోషాన్ని పొందుతోంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మీరు చూస్తే ఒక నామం ఉంటుంది, పులోమజార్చిత అని. పులోమజ అంటే ఇంద్రుడి భార్య శశీదేవి. ఆమె పూజ చేస్తోంది అమ్మవారిని, ఆమె నమస్కరిస్తోంది. ఆమె నమస్కరిస్తే ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్ర పదవి యందు నిలబడగలిగాడు. అంటే ఈ సేవాయాత సమస్త దేవ వనితా సీమంత భూషాన్వితాం, వీళ్ళందరూ నమస్కరించబట్టి వాళ్ళు దేవతా పదవుల యందు ప్రకాశించగలుగుతున్నారు. ఇంత గొప్ప అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లివి. భావోల్లాస వశీకృత ప్రియతమాం
తన యొక్క అనురాగము చేత భర్తని వశం చేసుకున్నటువంటి తల్లి. లోకంలో ఎక్కడైనా వశం చేసుకున్నాడు అన్న మాట కొంచెం కటువుగా అనిపిస్తుంది. ఆమెకి ఒక గొప్ప పేరుంది, స్వాధీన వల్లభ. భర్తని స్వాధీనం చేసుకుందని. భర్తని స్వాధీనం చేసుకుంది అన్నమాట సాధారణంగా కొంచెం ఎక్కడ మాడతారంటే, అబ్బో ఆవిడ గీసిన గీత దాటరండి, ఆవిడ అలా స్వాధీనం చేసుకుంది అంటారు. స్వాధీన వల్లభ భావోల్లాస వశీకృత ప్రియతమాం అన్న మాటలకు అర్థం, ఆవిడ గొడవ పడలేక అయ్యి బాబోయ్ ఏమంటుందో అని ఆయన వశపడినాడు అని అర్థం చెప్పకూడదు. పరమ ప్రేమతో అనువర్తిస్తుంది. అసలు ఆయన మనసులోని భావాన్ని ముందే గ్రహించి నడిచినటువంటి తల్లి. అందుకే మీరు దేవతా స్త్రీమూర్తుల యొక్క భంగిమలు చూస్తే ఒక విశేషం ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీమన్నారాయణుడి యొక్క పాదములు ఒత్తుతూ ఉంటుంది. అంత కాళ్ళు నొప్పులు ఉంటాయా ఆయనకి అంటే దాని అర్థం ఆయనకి కాళ్ళు నిప్పి పాదాలు ఒత్తుతోందని చెప్పకూడదు. ఆమె ఆయనను అనువర్తిస్తుంది. ఆయన ఎటు వెడితే అటు వెడుతుంది. నిత్యానపాయని. ఆయన కృష్ణుడిగా వెళ్ళాడనుకోండి, అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆమె రుక్మిణీదేవిగా వెడుతుంది. ఆయన రాముడిగా వెళ్ళాడనుకోండి, ఆమె సీతమ్మగా వెడుతుంది తప్ప అసలు ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి కనుకనే అంతగా ఆయనని అనువర్తిస్తుంది. అందుకే ఆమె పాదముల దగ్గర కూర్చుంటుంది. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరసికాంత క్షాంతి సంవర్ధిని. అంటే ఆ తల్లి స్వాధీన వల్లభ. తన నడవడి ద్వారా, తన ప్రవర్తన ద్వారా తాను భర్త మనసిరిగి ప్రవర్తించి భర్త యొక్క మనసులో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది అంటే అసలు ఆమెకి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యాలి అని అనుకో. ఓ మాట చెప్దాం ఆవిడికి అని అనుకుంటాడు. ఎందుకని అంటే అంత ప్రేమ ఆమె సంపాదించుకున్నది. భర్త దగ్గర అంత ప్రేమ సంపాదించుకున్నది అన్న మాటలో అభ్యంతరానికి ఏముంటుంది? అంత గొప్పగా అనువర్తించి సంపాదించుకున్నటువంటి తల్లి. అందుకే కాముణ్ణి కాల్చిన వాడి గురించి తపస్సు చేసి తాళి కట్టించుకుని తీసుకొచ్చి మనందరికీ తండ్రి స్థానంలో కూర్చోబెట్టగలిగింది. ఏమి మహాతల్లి ఆవిడ. అందుకే భావోల్లాస వశీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదిని. ఒకానొకప్పుడు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు బయలుదేరి లోకాలన్నింటినీ పాడు చేస్తుంటే లలితాదేవిగా ఆవిర్భవించి భండాసురుణ్ణి ఛేదించింది. మీ అందరికీ లలిత ఉపాఖ్యానంలో ఆ విషయం తెలిసున్నది. ఆమె లలిత, ఆ ఎరుపు రంగు ఆమెది. ఆమె యొక్క వైభవం గురించి నేను ప్రస్తుతి చేస్తున్నాను. ఆ లలిత ఎక్కడుంది? శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ లలిత ఎక్కడో ఉందని అనుకోకు. శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబయే లలిత. లలిత ఒకరు, కామాక్షి ఒకరు, ఏదో విశాలాక్షి ఒకరు అని అనుకోకు. ఆ తల్లియే ఈ రూపములను పొందుతోంది ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించడానికి. ధన్యాం సోమ విభావనీయ చరితాం ధారాధరశ్యామలాం. ఆ తల్లి ధన్య. ధన్య అంటే ధన్యురాలు, కృతార్థురాలు. ఆమె ఒక సంకల్పాన్ని చేసి అది సాధించుకోలేకపోయాను అన్నది ఆమె జీవితంలో ఉండదు. సమస్తమైన సంకల్పములను సాధించుకుని కృతకృత్యురాలైనటువంటి తల్లి. బాహ్యంలో అది ఆమె గొప్పతనం. అందుకే ఎన్ని కోట్ల మంది రాక్షసుల్ని ఎన్ని మాటలు తెగటార్చి కీర్తి పొందిందో, ఎంతమందిని అనుగ్రహించి కీర్తి పొందిందో. దీనానామతివేల భాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం. ఇది ఒక ఎత్తు. ధన్యాం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? ఆవిడ ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపంగా లోపల కూర్చుని మనిషి యొక్క పునర్జన్మకు కారణమవుతూ ఉంటుంది. ఎలా అంటే మనసు, మొన్న మీకు నేను మనవి చేశాను, ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి వేగంగా తీసి వదిలిపెడితే మనసు తొందరగా కదులుతుంది. ఊపిరి నియంత్రింపబడితే ప్రాణాయామంలో మనస్సు కూడా నిలబడుతుంది. ఈ మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే జీవితంలో అనేకమైన వస్తువుల్ని నాకు ప్రియము అని దగ్గరికి తీసుకుంటుంది.
ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తుంది. ఒక్కొక్కసారి అది లేకపోయినా బ్రతికేస్తుంది ఇష్టం ఉన్న. చిన్నతనంలో మీ అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను రా అంటాడు మేనమా వచ్చి. అమ్మ నాది అని ఏడుస్తాడు పిల్లాడు, అమ్మను వదిలి ఉండనంటాడు. కానీ వాడు బాగా చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోవలసి వచ్చింది, అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. పెళ్ళయింది, అమ్మను వదిలి వెళ్ళిపోతాడు. అమ్మ ఒకప్పుడు శరీరం వదులుతుంది, అంత్యేష్టి సంస్కారం చేసి బతుకుతాడు. తండ్రి అంతే, అనేక వస్తువులు, డబ్బు, పొలం, ఐశ్వర్యం, స్నేహితులు, అనేక అనుబంధాలు. ఇందులో ఏం చేస్తుందంటే ఒకప్పుడు ప్రియము అని ఒక దాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఆ తర్వాతి కాలంలో ఏం చేస్తుందంటే దాన్ని వదిలిపెడుతుంది. వదిలిపెట్టి ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచన చెయ్యదు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారే ఆంగ్ల భాషలో, అలా ఎదురుగుండా లేదు కాబట్టి దాన్ని విస్మరిస్తుంది, వదిలిపెట్టేస్తుంది. అలా వెళ్ళగా 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 జీవితంలో ఏం చేస్తుందంటే ఎక్కడో ఒక చోట ఇది నాకు అత్యంత ప్రియము అని దాని మీద మనసు వెళ్ళి నిలబడుతుంది. మనసు నిలబడాలంటే రెండే కారణాలకే నిలబడుతుంది. ఒకటి రాగము చేత నిలబడుతుంది, రెండు ద్వేషము చేత నిలబడుతుంది. ఈ రెండు అక్క చెల్లెళ్ళు. దాని మీద చాలా ప్రేమ ఉందనుకోండి, గుర్తొస్తుంది మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, మా అబ్బాయి ఎప్పుడు వస్తాడో, ఈ 10 రోజుల్లో 6 రోజులైనా ఉంటే బాగుండు, వాడి జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఎందుకనంటే రాగము. ఒకటి మీద చాలా కోపం అనుకోండి, వీడు ప్రశాంతంగా శుభ్రంగా అన్నం తినవలసిన వాడు భార్య అన్నీ వడ్డిస్తే వాడెవన్నో తలుచుకుని ఊగిపోతుంటాడు ఇక్కడ కడుపు నిండా తినడం. ఎవడి మీదైనా ద్వేషం ఉన్నా కూడా అలాగే స్మరిస్తూ ఉంటుంది. అది దాని బలము బలహీనత. రాగమునకు స్మరిస్తుంది, ద్వేషమునకు స్మరిస్తుంది. ఇది ఏ వస్తువుని బాగా రాగము పెంచుకుందో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరిసారి మనసు కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు దేని మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుందో దాన్ని పట్టేసుకుంటుంది, దాన్ని స్మరిస్తుంది, దాన్ని అమ్మవారు పట్టుకుంటుంది. ఇదిగో నువ్వు ఆఖరి ఊపిరిలో దీన్ని స్మరించావు, ఆ పట్టుకోగలిగిన ప్రజ్ఞాశక్తి లోపల ఎవరు సాక్షీభూతముగా ఉన్నారో ఆమె ధన్యా. ఇది భాస్కర రాయల వారు లలితా సహస్రానికి చేసిన వ్యాఖ్య. ఆమె ఏం చేస్తుందంటే ఆఖరి ఊపిరిలో నువ్వు ఏదో పొలం గురించో, ఇంటి గురించో, లేకపోతే ఏదో భార్య గురించో, పిల్లల గురించో, ఐశ్వర్యం గురించో, లేకపోతే ఏవో చెక్కు పుస్తకం గురించో, డబ్బు గురించో ఆలోచిస్తూ ఇవన్నీ ఏమైపోతాయో ఏమైపోతాయో అని ఆలోచించావా లేదా ఆఖరి ఊపిరిలో? అంటే ఆఖరణ నీకు ఐశ్వర్యాదుల మీద భ్రాంతి నిలబడిపోయింది, రాగ సంబంధంగా నిలబడిపోయింది. కాబట్టి మనుష్య జన్మ ప్రయోజనం అది కాదు. నీకు స్వరపేటికనిచ్చాను, భగవన్నామమును చెప్పి భగవంతుని యందు అనురక్తి పొందమని ఇచ్చారు, శాస్త్రమునిచ్చా, గురువునిచ్చా, అన్ని ప్రాణులకు వెన్నుపాం అడ్డంగా ఉంటే భూమికి నీకు నిలువుగా ఉండి ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని చెప్పారు. నువ్వు అందులో కృతకృత్యుడివి కాలేకపోయావు. అందుకే ఆఖరి స్మరణము భగవత్ సంబంధంగా నడవల, మంచి విషయం నడవల, నీకు గురువుగారు జ్ఞాపకం రాలా, శాస్త్రం గుర్తుకు రాలా, భగవతి జ్ఞాపకానికి రాలా, యజ్ఞయాగాదులు జ్ఞాపకానికి రాలా. అయ్యయ్యో నేను ఇంకా ఈ పని చెయ్యవలసిందని ఒక మంచి పని నువ్వు చెయ్యవలసిన దాని గురించి నీకు స్మరణ రాలా. నీ ఐశ్వర్యము నీకు జ్ఞాపకానికి వచ్చింది. ఆ ఐశ్వర్యమును అనుభవించడానికి, భోగాన్ని పొందడానికి మనిషి అయి ఉండక్కర్లేదు. కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపో. భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగే ప్రాణిగా పంపిస్తుంది. ఇది రాగముతో వెళ్ళిపోతే. అన్య విషయముల యందు, ఐశ్వర్యాదుల యందు రాగభ్రాంతితో వెళ్ళిపోతే తిరియక్కవుతాడు. అప్పుడు దాన్ని అలా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి అనురాగపాశములు పట్టి ఉన్నవాడు అని పిలుస్తారు. అదే విరుద్ధ భావంతో వెళ్ళిపోతాడు. వాడి మీద కక్ష తీర్చుకోలేదు, వాడు నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు నేను వెళ్ళిపోయానని తెలిస్తే ఎంత విజృంభిస్తాడో అని వాడి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి, మొదటిది రాగముతో వెళ్ళినది ఆర్తచింత అంటారు. కోపంతో ద్వేషంతో పట్టుకుని వెళ్ళిపోయింది అనుకోండి మనసు, దాన్ని రౌద్రచింత అంటారు. ఈ రెండిటికి తేడా ఏం లేదు. ఒకడు రాగంతో పట్టుకున్నాడు, ఒకడు ద్వేషంతో పట్టుకున్నాడు, ఇద్దరూ ఒకటే పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వీడిని తిరియక్కే చేస్తుంది. నువ్వు ఆఖరి స్మరణ విధి చేసావు, దానికోసం కాదు మనుష్య జన్మ. మూడవది ఉంటుంది ధన్యచింత. అందుకే దక్షిణాయనంలో పోతే
వాడు పాపం ఇబ్బంది పడ్డాడని అంటారు. నిజంగా ఎవరికి దక్షిణాయనంలో పోతే ఇబ్బంది అంటే దక్షిణాయనం అంతా ఉపాసన సంబంధమైనటువంటి ఆయనం. అయ్యో ఇంకా ఎన్ని మంచి మంచి తిథులు ఉన్నాయి, ఎన్ని వ్రతాలు చేసుకోవచ్చు, ఎన్ని దేవాలయాలకు వెళ్ళచ్చు, ఇప్పుడే కదా కాస్త ప్రశాంతపడ్డా, ఇంకా ఇన్ని కార్యాలు చేద్దాం అనుకున్నాను, అన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను, అవి చదవాలనుకున్నాను, భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకున్నాను, ఆ గురువుగారి దగ్గర విషయాలు తెలుసుకోవాలని ఆయన్ని బతిమాలేను, ఆయనేమో వచ్చే నెల నుంచి రమ్మన్నారు, ఇప్పుడు నా శరీరం వెళ్ళిపోతోందే, పడిపోతున్నానే అని చెప్పి భగవత్ సంబంధమైన జిజ్ఞాసతో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని ధన్యచింత అంటారు. అప్పుడు ఊర్ధ్వలోకవాసానికి పంపిస్తారు, స్వర్గాది లోకములకు పెడతారు. చిట్ట చివర శరీరం పడిపోతుండగా సమాధి స్థితిలోకి ప్రవేశించి నేను ఆత్మ షడ్భావగాం షోడశీం 6 భావములకు అతీతమై నేను శరీరము కాదు, నేను ఆత్మ, నేను వెళ్ళిపోయేవాడిని కాను, నేను ఎప్పుడూ ఉంటాను, నేను తొడుక్కున్న శరీరం పతనం అవుతోంది, అది మత్స్యలోకానికి ఉండే ధర్మం, కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోక్కర్లేదు అన్న ఆలోచనతో ఎవడు స్థైర్యంతో సాక్షి మాత్రంగా ఉంటూ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతున్నాడో అటువంటి వాడిది శుక్లచింత అంటారు. అలా నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు ఇక మళ్ళీ ఏ శరీరమును స్వీకరించాడు. వాడికి ఇక స్వర్గాది లోకములు కూడా ఉండవు. ఎందుకంటే అక్కడికి వెడితే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాలి. ఇక వాడు రాడు పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి. వాడు ఇక జనన మరణ చక్రము నుండి విడుదల పొందుతాడు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదిలినప్పుడు జీవుడు ఏది స్మరించాడు, దాన్ని పట్టుకుని పునర్జన్మనివ్వగలిగిన శక్తి స్వరూపిణి ఎవరో, లోపల చైతన్యంగా ఉండి పట్టుకుంటున్నదెవరో ఆమెయే ధన్య. అమ్మా, మొదటి నుంచి లేని అలవాటు చివర స్మరణకు రాదు. ఏది అలవాటుగా అస్తమానం పట్టుకుంటూ ఉంటామో అదే అలవాటుగా ఆకరణ కూడా వస్తుంది. తలుపు సందులో చెయ్యబడినప్పుడు గోవిందా అనగలిగాడు అనుకోండి, వాడు అదృష్టవంతుడని గుర్తు. అంటే వాడికి ఆ బాధలో కూడా భగవన్నామం గుర్తొస్తుంది. వాడికి రాత్రిళ్ళ కలలో కూడా రామాయణమో ఏదో జ్ఞాపకానికి వస్తుంటాడు, ఏదో భారతమో భాగవతమో ఆలోచిస్తుంటాడు, ఎప్పుడూ ఏదో భగవత్ సంబంధంలో ఉంటాడు. అయితే అంత భగవత్ సంబంధంలో ఉండాలనుకున్న వాడికి కూడా పెద్ద ప్రతిబంధకం ఎవరో తెలుసా? వాడి చుట్టూ ఉన్న పరివారమే. వాడిని సర్వనాశనం చేసేది, వాడికి మనశ్శాంతి లేకుండా చేసేది, నిష్కారణమైన విషయాల జోలికి వెళ్ళి ఆయన ఉండవలసిన స్థానంలో ఆయనని ఉండకుండా చేసేది కూడా యథార్థమునకు ఎవరు అంటే చుట్టూ ఉండేటటువంటి పరివారము సంఖ్య పెరిగిపోతే వాళ్ళు దాటనప్పుడు వాళ్ళ వలన తాను కూడా ప్రకంపనలకు లోనవుతాడు. అందుకే ఒక స్థితికి వచ్చాక వదిలిపెట్టి ధ్యానం చేయడం మంచిది, వదిలిపెట్టి భగవతి పాదములు పట్టుకోవడమే మంచిది అని వానప్రస్థాన్ని విధించడానికి కారణం అదే. వాళ్ళిటూ ఎప్పటికీ ఓ స్థాయి దాటరు. అందుకే మీరు చూడండి, దేవాలయాల్లో పవిత్ర స్థలాల్లో కార్యకర్త అంటే కార్యకర్త అన్న బిరుది ఇవ్వగానే ఎంత అల్లరో. ఎందుకని అంటే రజోగుణ తమో గుణాలని దాటలేక వస్తాయి ఇవన్నీ. కాబట్టి శుక్లచింతలోకి వెళ్ళి నిలబడగలగడము అంటే దానికి అనన్య చింతనము అంత అవసరమవుతుంది. మనసుకి తర్ఫీదు ఇవ్వగలగాలి. ఇది అస్తమానం ఏం పట్టుకుంటోంది, ఎక్కువ దేన్ని ఆలోచిస్తుంది, దేని మీద దీనికి ప్రియం ఉంది, దేన్ని పట్టుకుంటుంది ఎక్కువ అన్నది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని మనసుకి ఇది ప్రియమైనది అన్నది నువ్వు అందించడం సాధన చేయకపోతే చిట్ట చివర నువ్వేం పట్టుకున్నావన్నది చెప్పడానికి ఆవిడ ధన్యారూపంలో ఉంది. ఆవిడ నువ్వు ఇది పట్టుకున్నావని చెప్తుంది, అది ప్రమాదానికి ఎడుతుంది. అందుకే సాధన అన్న 3 అక్షరాలకు అర్థం ఏమిటంటే ఊపిరి ఉండగా నీకు ప్రియమైనవి ఏవి కావాలి అంటే ఓ దేవాలయం, ఓ భగవత్ సంబంధం, ఓ పూజ, భగవత్ కథ, భగవత్ సంబంధమైనటువంటి గీతము, భగవత్ సంబంధమైన ప్రసంగము, ఇటువంటి వాటి యందు అనురక్తము కావాలి. అలా అనురక్తము కానప్పుడు, ధర్మమునందు అనురక్తి లేనప్పుడు అది ప్రమాదహేతు అవుతుంది. అందుకే ధన్యాం సోమ విభావనీయ చరితాం
ఆ తల్లి సోమ విభావనీయ చరితాం చంద్రమండల మధ్యగా అంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో. నిజానికి చంద్రుడి యొక్క పెరిగేటటువంటి కళలు, తరిగేటటువంటి కళలు, వీటిని నిత్యా కళలు అన్న పేరుతో ఆరాధన ఎక్కడుంటుంది అంటే శ్రీ విద్యా తంత్రమునందే ఉంటుంది. పైగా అమ్మవారి యొక్క గొప్ప ఉపాసకులు 12 మంది ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి వాళ్ళలో అమ్మవారికి చంద్రుడు ఒకడు. చంద్రుడు చాలా చాలా గొప్ప ఉపాసకుడు. అందుకే అటువంటి చంద్రుడు ఆమె ఉపాసకుడు కాబట్టే చంద్రమండలం మధ్యలో అమ్మవారి యొక్క స్వరూపము వెలుగొందుతుంటుంది. అందుకే చంద్రమండలం అంత చల్లగా ఉంటుంది, ఎంతసేపు చూసినా హాయే. అటువంటి చంద్రమండలం మధ్యలో అమ్మవారిని ఉపాసన చెయ్యడం అనేటటువంటిది ఒక గొప్ప విద్య. అభిరామ భట్టు వంటి మహాపురుషులు అలా చేశారు. అందుకే చంద్రమండల మధ్యగా అమృత వృష్టిని కురిపిస్తూ ఉంటుంది ఆవిడ. కాబట్టి సోమ విభావనీయ చరితాం ధారాధరశ్యామలాం నీటిని కురిపించగలిగినటువంటి మేఘము యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాం. ఇందాక ఏమన్నారు? ఎర్రగా ఉంటామన్నారు. లాక్షాల సద్రాగిణీం అన్నారు. ఇప్పుడేమంటున్నారు? ధారాధరశ్యామలాం అంటున్నారు. నల్ల మబ్బులో ఉంటా ఉంటున్నారు. మరి ఇందాక ఎరుపని ఇప్పుడు నలుపని ఎలా కుదురుతుంది అంటే ఆ ఎరుపు ఎంత కరుణో ఈ నల్లటి మబ్బు అంత కరుణ. నల్లటి మబ్బు ఏం చేస్తుంది? చల్లగా ఉంటుంది, వర్షధారలు కురిపిస్తుంది. వర్షము సమస్తమైనటువంటి జీవనమునకు హేతు. అటువంటి వర్షధారలు కురిపించగలిగినటువంటి మేఘం ఉన్నదే, ఆ మేఘము ఎంత నల్లటి కాంతి అంటే బొగ్గులా ఉండడం కాదు, ఆ కాంతిలో ఒక మెరుపు ఉంటుంది, ఒక అనుగ్రహ శక్తి ఉంటుంది, దానికి ఒక ఆకర్షణ ఉంటుంది. నల్లమబ్బు నీటిని కురిపించి ఎలా అనుగ్రహిస్తోందో ఆ నీరే సమస్తమనకు కారణము. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు లింగపురాణంలో. నీరు లేనినాడు లోకం లేదు, ధర్మం కూడా లేదు. కాబట్టి అమ్మా, నువ్వు అటువంటి నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో, అది ఎంత ప్రేమతో ఎంత కరుణతో మేము స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో, అలా మేము నిన్ను స్మరించకపోయినా మా యందు బుద్ధిశక్తివై, నిద్రాశక్తివై, లజ్జాశక్తివై, ఆకలివై అనుగ్రహిస్తున్నావు. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. రేపటి నుంచి చండీ హోమంలో ఇవన్నీ వింటారు కదా. కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావని అడిగిస్తోందా? ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది. ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా, స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా, అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేఘం దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి. కాబట్టి ధారాధరశ్యామలాం మున్యారాధనమోదిని. ముని అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును బాగా తెలుసుకున్నవాడు. ధర్మమును తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని చదువుకోవాలి. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. శాస్త్రం అంటే వేదం. వేదము ద్వారా ఇది ధర్మము అని బాగా తెలుసుకుని ఎప్పుడూ ఆ ధర్మాచరణమునందే అనురక్తమైన మనసు కలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఎంత పూజ చేశాడు అన్నదానితో సంబంధం ఉండదు. వాడు ఒక్క నమస్కారమే చేయనివ్వండి, ఒక్క పువ్వే పాదముల మీద వేయనివ్వండి, ఒక్క ప్రదక్షిణమే చేయనివ్వండి, ఆవిడ పరమ సంతోషాన్ని పొందుతుంది. ధర్మమునందు అనురక్తి లేదు, కానీ తీసుకొచ్చి లొట్టలు ఆవిడ పాదాల మీద వేస్తే అవన్నీ ఆవిడ సృష్టిలోవి, ప్రకృతి ఆవిడేం దానికి ఆనందపడిపోదు. ఉండవలసినది ఏది అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. ముని అన్న మాటకు అర్థం ధర్మాచరణము కలిగినవాడు, ధర్మము నెరిగినవాడు అని. అటువంటి ధర్మమును ఎరిగినవాడు, ధర్మాచరణమునందు అనురక్తి కలిగిన వాడు ఎవరుంటాడో వాడు సత్పురుషుడు.
అటువంటి సత్పురుషుడు సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే అంటారు. వాడు ఒక్కసారి అమ్మవారి మ్రోలకు వెళ్ళి తల వంచి నమస్కారం చేసినా సరే ఆవిడ అనుగ్రహించేస్తుంది. అంతే తప్ప బాహ్యంలో నువ్వు ఎంత పూజ చేసి వచ్చావని ఆవిడ అడగదు. మనసులో ఆ ఆరాటం ఉండాలి. మనసులో అనుబంధం ఉన్నప్పుడు నువ్వు పూజ చేయకుండానూ ఉండలేవు. ఆ ఆరాటం ఉన్నప్పుడు పూజ చేస్తావు. ఆ పూజ చేసేటప్పుడు నువ్వు నిజంగా ఎన్ని ఆభరణాలు తెచ్చావు, ఎంత పదార్థం తెచ్చావు కాదు, చేస్తున్న పూజలో మనసు ఎంత నిలబడింది. అందుకే మూకశంకరులు ఆర్యాశతకం చేస్తూ ఆర్యాశతకంలో ఒక మాట అంటారు, అమ్మా జంతోస్తవపద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అన్నారు. ఓ కామాక్షి, నిన్ను సంతోషతరంగితస్య పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ఉపచారం చేస్తున్నప్పుడు మనసు సంతోష తరంగములలో ఓలలాడిపోతూ ఆనందం పొందిపోతూ, వాడు అవన్నీ నిజంగా చెయ్యక్కర్లేదు. వాడు మనసులో ఏదో భావన చేస్తూ ఉంటాడు. ఏదో అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఉయ్యాల్లో కూర్చోబెట్టానంటాడు. తాను తన భార్య కూర్చుంటాడు. తాను తన భార్య కూర్చున్నారనుకోండి, మీకు అంతవరకు నేను మా ఆవిడే ఇలా కూర్చున్నాం అనుకోండి. ఇద్దరం అక్కడ దర్భాసనం వేసుకుని కూర్చున్నాం. ఎదురుగుండా ఉయ్యాల్లో అమ్మవారు అయ్యవారు కూర్చున్నారు. అమ్మవారు ఎవరి వైపుకి వస్తారు? నా వైపు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆవిడ ఆయనకి ఎడమవైపు ఉంటుంది కాబట్టి ఆయన నాకు అభిముఖంగా కూర్చున్నప్పుడు ఉయ్యాల్లో నాకు ఎడమవైపు ఉంటుంది. ఇప్పుడు మా ఆవిడ అవతల వైపు ఉయ్యాల తోస్తుంటే నేను యువతల వైపు ఉయ్యాల తోస్తున్నాను అనుకోండి. ఆ ఉయ్యాల ఊగి ఇలా నా దగ్గరికి వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు ఆమె యొక్క చీర నిండా సుగంధ ద్రవ్యములు అలంకరింపబడి ఉంటాయి. ఉన్నప్పుడు ఆ సుగంధం వాసన నా నాసాపుటములకు తగులుతూ ఉంటుందా తగలదా? ఉయ్యాల ఊగుతున్నప్పుడు ఆవిడ పాదములు కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు ఆ మట్టెలు మంజీరములు అన్నీ నాకు కనపడుతుంటాయా? ఆకు పచ్చటి పట్టు చీర బంగారు బోర్డర్ ఉన్నది కట్టుకుని ఆవిడ దగ్గరికి వచ్చి ఊగి వెడుతోంది అనుకోండి. నాకు ఆవిడ పాదాలు, ఆవిడ చిటికిన వేలు, బొట్టన వేళ్ళు, ఆ పాదాలు, ఆమె చీర, మోకాళ్ళు ఇలా ఎత్తేటప్పటికి చిన్న నవ్వు బాలలాగా ఆవిడ సంతోషం కనపడుతుంటే నేను ఇలా రెండు చేతులు వేసి తోస్తుంటే స్వామికి అమ్మకి మధ్యలో ఓ చెయ్యి తగిలినప్పుడు వాళ్ళ చీరలు ఇటు తగిలినప్పుడు చీర తగులుతూ నేను ఉయ్యాలా ఊపుతూ నన్ను కట్టుకున్నందుకు అది కూడా చక్కగా ఈ ఉయ్యాల సేవలో పాల్గొంది, స్వామిని ఊపుతున్నామని ఆయన అదే పనిగా ధ్యానంలో కూర్చుని అలా ఊపుతున్నాడు అనుకోండి. అమ్మవారిని ఊయల ఊపుతున్నాడు అనుకోండి. ఆఖరికి ఆ పేరు ఉయ్యాల. ఇప్పుడు ఇద్దరూ నమస్కారం చేయాలి కదా, ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి కదా. మరి ఈయన ముందు వంగి అవతల వైపుకి బాగా వీపు చాపి ఆయన పాదాల మీద పడి లేచి అమ్మ పాదాల మీద పడి లేస్తే భార్య తన తొడమించి సాగి ఈవిడ పాదాల మీద ఆయన పాదాల మీద పడింది అనుకోండి. ఏమండి మిమ్మల్ని కట్టుకున్నందుకు చక్కగా అమ్మవారిని అయ్యవారిని ఎంత బాగా ఊపుకుంటున్నామండి అందనుకోండి. మానసికంగా చేసినప్పుడైనా మరి కట్టుకుని తెల్లవారు లేస్తే వంట చేసి అన్నం పెట్టి తన కోసం కన్నీళ్లు పెట్టుకుని అంత బాధపడి అంత ప్రేమ పంచే ఇల్లాల్ని మానసికంగా ఉయ్యాల ఊపినప్పుడు పక్కన భావన చెయ్యొద్దండి. దానికి అంత్య ఎక్కడుంది? సంతోషతరంగితస్య కామాక్షి. ఏ ఉపచారం చేస్తున్నా లోపల సంతోష తరంగములను పొందుతూ ఉంటాడు. అలా ఎవడు పూజ చెయ్యగలడో బంధో యది భవతి పునః వాడు గాని మళ్ళీ పుడితే కామాక్షి సింధోరంభస్సు భ్రమీతి శిలా. సముద్రం మీద బండరాయి తేలినట్టే. సముద్రంలోకి తీసుకెళ్లి బండరాయి పడేస్తే తేలుతుందా? మునిగి తీరుతుంది. నిన్ను అలా సంతోషంగా పూజ చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం అన్నది సర్వకల్ల. పుట్టడం అంటే ఉపచారం చేసినప్పుడు అక్కడ మనసు పెట్టి ఉపచారము చెయ్యగలిగితే ఆ తల్లి యొక్క అనుగ్రహము అంతా ఇంత అని చెప్పడానికి ఉండదు. అలా చెయ్యగలిగినవాడు, అలా మననము చెయ్యగలిగినవాడు, అలా మనసు నిలబెట్టగలిగినవాడు, అలా ధర్మముతో నడవగలిగినవాడు వాడు ముని. అలా నిలబడిన వాడు ఎవడుంటాడో మున్యారాధనమో దినీం. ఆ పూజకి ఆవిడ ఎంత సంతోషిస్తుందోట. సుమనసాం, మంచి మనసున్న దానివి కదమ్మా. ముక్తి ప్రధాన వ్రతాం, అడగక్కర్లేదు. ఆవిడ ఏమిస్తుంది వాడికి
అంటే ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైతి తంజలిభరం వహతే వితీర్య అస్మైన కించిత్ ఉచితం కృతం ఇచ్చదాం వా తం లజ్జసే తదయకోయుదారభావ అంటారు పరాశర భట్టాలు శ్రీగుణరత్నకోశంలో. వాడికి ఇక్కడ ఉన్నంతకాలం కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి 3 తరాలు చూసే భాగ్యం ఇచ్చి ఆఖరణ వాడి శరీరం పడిపోతున్నటువంటి సమయంలో ఆవిడే ఆ స్వామిని తీసుకొచ్చి చెయ్యిచ్చి పైకెత్తి ఆయన విమానంలో కూర్చోబెట్టుకుని తీసుకెడుతుంటే స్వామి మా అమ్మేది అని అడిగితే, ఏరా నువ్వు అమ్మవారికి ప్రేమతో తల ఉంచి నమస్కారం చేసావుట, నీకు ఇవి తప్ప ఇంకేమి ఇవ్వలేకపోయానని సిగ్గుపడి ఎర్రని ముఖంతో పరదా పక్కన నించుందంట స్వామి. అంత ప్రేమ కలిగినటువంటి తల్లి అయినప్పుడు ఆమె ఏమి ఇవ్వగలదు అంటే ఆమె కామకోటి మోక్షమును ఇవ్వగలదు, విడుదలనిచ్చేస్తుంది. నువ్వు ఏం అడగక్కర్లేదు ఆవిడ్ని. అది ఇవ్వగలిగిన తల్లి నీకేది ఇవ్వలేదు? నీకు ఏదైనా ఇస్తుంది, నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది ఇస్తుంది. కాబట్టి మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం. కన్యాపూజన సుప్రసన్న హృదయాం, కన్యాపూజల చేత ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. అందులో శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబికకు ఉండే లక్షణం ఏమిటంటే కుమారీ పూజ, బాలపూజ ఎందో ఆమె బహుప్రసన్నురాలవుతుంది. 2 సంవత్సరాలున్న పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ అంటారు, 3 సంవత్సరాలుంటే త్రిమూర్తి అంటారు, 4 సంవత్సరములుంటే కళ్యాణి అంటారు, 5 సంవత్సరములుంటే రోహిణి అంటారు, 6 సంవత్సరములుంటే కాళీ అంటారు, 7 సంవత్సరములుంటే దుర్గా అంటారు, 8 సంవత్సరములుంటే శాంభవి అంటారు. అలా 10 సంవత్సరముల వరకు చెయ్యొచ్చు. 10 సంవత్సరములుంటే సుభద్ర అంటారు. ఈ 2 ఏళ్ల పిల్ల నుంచి 10 ఏళ్ల పిల్ల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి వయస్సులలో ఏ వయస్సు పిల్లకి ఆ పేరుతో పిలుస్తారు. పిలిచి వాళ్ళని పూజ చేసి చక్కగా ఊయల ఊపుతారు. రేపు ప్రారంభ దినం నాడు కుమారీ పూజే ఉంటుంది, రేపు సాయంకాలం కుమారీ పూజ ఉంటుంది. అది చూడడమే అంత గొప్ప అంటారు. కాబట్టి అటువంటి కన్యాపూజ చేత ఆవిడ సుప్రసన్నురాలవుతుంది. కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం. ఆవిడ కాంచీ అంటే చిరుగంటలు కలిగినటువంటి వడ్డాణం పెట్టుకుంటుంది. మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు వడ్డాణం. మీరు పౌరాణిక చలనచిత్రాలు చూస్తే పంచమీర వాళ్ళు కూడా పెట్టుకుంటారు, మేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండవు. కాంచీదామాకరి కలభ కుంభస్తననత అంటారు శంకర్లు. స్త్రీలు పెట్టుకునేటటువంటి వడ్డాణానికి చిరుగంటలు ఉంటాయి. అందుకే ఆ తల్లి నడిచి వెడుతుంటేట గాజుల గలగలలు, మంజీరముల యొక్క సవ్వడులు, వడ్డాణమునకు ఉన్నటువంటి చిరుగంటల శబ్దములు కలిసి ఉపాసకుడు వింటాడు. ఆ మనసు పెట్టి విన్నవాడికి అవి వినపడతాయి అని. కాబట్టి కాంచీలసన్మధ్యమాం. నిజానికి ఓసారి కాంచీపురాన్ని స్మరిస్తున్నారు ఆయన. శంకరులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం కదూ, కామాక్షి పరదేవత ఉన్న క్షేత్రం. కాబట్టి కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఇలా లోపల ఉండి అన్నిటినీ గమనించగలిగినటువంటి శక్తిని చూడాలని నువ్వు అనుకుంటే ఆమె ఎక్కడో లేదు, శ్రీశైలంలో భ్రమరాంబా స్వరూపంగా ఉంది. కర్పూరాగరు కుంకుమాంకిత కుచాం కర్పూరవర్ణస్థితాం. ఆమె యొక్క కుచములకు కర్పూరము, కుంకుమ మొదలైనవి అలంకరింపబడి ఉన్నాయి. చాలు, అక్కడ వరకు ఆ వ్యాఖ్యానం. కర్పూరవర్ణస్థితాం, కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగు కలిగినటువంటి తల్లి. లోకంలో ఈ తెలుపు వర్ణం ఎవరికి చెప్తారు అంటే సరస్వతీదేవికి చెప్తారు. శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. బ్రహ్మగారు ఎరుపు, లక్ష్మీదేవి ఎరుపు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. విష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు. అందుకని వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. ఏదో వరస చెప్పవలసి వస్తే అలా చెప్తారు. అందుకని ఇద్దరూ తెలుపు. ఎందుకు తెలుపు అంటే ఇందాక ఎరుపు గురించి చెప్పానే, అలాగే తెలుపు అంటే ఏదో తెలుపు అని కాదు దాని అర్థం. తెలుపు ఎక్కడ చెప్పినా జ్ఞానమునకు, శాంతికి సంకేతం. అందుకే సరస్వతీదేవి తెల్లటి బట్ట కట్టుకుంటుంది అంటారు. విమలపటి, కమలకుటి, పుస్తక రుద్రాక్ష హస్తపుటి, కామాక్షి, పక్ష్మలాక్షి,
కలిత విపంచి విభాసి వైరించి. అలాగే సరస్వతీదేవి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయః. ఆ తల్లి శశియుత జటాజూటమకుటాం, పరమశివుడు ఎలా అయితే జటాజూటాన్ని కట్టుకుని అందులో తదియనాటి చంద్రరేఖని పెట్టుకుంటాడో సరస్వతీదేవి కూడా అలాగే జటాజూటాన్ని పెట్టుకుని తదియనాటి చంద్రరేఖని పెట్టుకుంటుంది. ఇద్దరు జ్ఞానమునిస్తారు. జ్ఞానదాత మహేశ్వర. శారద, అసలు శంకరాచార్యుల వారికి శారద అన్న పేరంటే ఎంత ప్రీతో. శారద సారద, లోకము యొక్క సారమును అందిస్తుంది. ఏది నిత్యమైన వస్తువో తెలిసేటట్టు చేస్తుంది. కాబట్టి అటువంటి శారద తెలుపు. ఆ శారద ఏం చేస్తుంది? ఆవిడ అనుగ్రహించిందా? ఇక అవతలవాడు ఎటువంటి ధారణాశక్తి పొందుతాడు, ఎటువంటి కవనశక్తి పొందుతాడు, ఎంత గొప్ప ఆలోచనలు వస్తాయి, ఎంత గొప్ప వాగ్దాటి వస్తుంది, ఇది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి సరస్వతీ స్వరూపం తెలుపు వర్ణంలో చెప్తారు. ఎందుకంటే తెలుపు జ్ఞానం మనకు సంకేతం. అలా ఎలాగండి సంకేతం అని మీరు అడగచ్చు. తెలుపు నలుపు రంగులు కవు, అందుకే శివుడు విష్ణువు తెలుపు నలుపు. తెలుపు నలుపులోంచి రంగులన్నీ విడిపోతాయి. విబ్జిఆర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఇందులో చెట్టు చివరి రెడ్, ఎరుపు. ఎరుపు విడదీసేది ఆవిడే. నేను జీవుణ్ణి అనుకునేటట్టు మళ్ళీ ఎత్తి భగవంతుడితో కలిపేది ఆమె. అందుకే క్రియాశక్తి, అది ఆమె అరుణిమ. అది లాక్షాలసద్రా గిణీం, అది ఎరుపు. అజ్ఞానం ఇవ్వడం తెలుపు, సరస్వతీ స్వరూపం. అందుకే ఎడమ చేతిలో పుస్తకం పట్టుకుంటుంది, కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. ఎడమవైపు ఏది ఉందో అది కుడి చేతి వైపు ఉన్నంత పవిత్రం కాదని గుర్తు, అంత శక్తివంతం కాదని గుర్తు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివేశావన్నది కాదు, ఎన్ని నీకు బాగా జ్ఞాపకం ఉండి మనసులో తిప్పుతుంటావన్నది ప్రధానం. అందుకే తిప్పే అక్షమాల మననములకు సంకేతమైన అక్షమాల కుడివైపు పట్టుకుంటుంది, ఎడమ చేతి వైపు పుస్తకాలు పట్టుకుంటుంది. ఇన్ని చదివేశానండి అని ఏమిటో ఇన్ని చదవడంలో జ్ఞాపకం లేదు అంటే ఇబ్బంది. ఏదో మా చిన్నప్పుడు మాకు దొడ్డగారు ఉండేది. ఆవిడ్ని ఎప్పుడైనా మాకు తోచకపోతే వెళ్ళి ఏదో ఆ పిల్లలని తెలియని రోజులు ఆవిడ ప్రతిరోజు ఆవిడకి అదొక నియమమైన వ్రతం. ఆవిడ సినిమా చూసేవారు, అది మార్నింగ్ షో చూసేవారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ సినిమా కథ చెప్పు అంటే ఆవిడ ఎప్పుడూ సినిమా కథ పూర్తిగా చెప్పలేకపోయేవారు. ఎందుకంటే ఇందులో మొదలుపెట్టి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి బాగా గుర్తు రావట్లేదురా, ఏదో అన్నింటిలోకి వెళ్ళిపోయాను, మీరు వెళ్ళి చూసిరండి అనేవారు. అలా ఇన్ని చదివేస్తే ఏమీ అనుష్ఠానం లేక, ఒక్కటి పాటించింది లేక, ఒక్క ధర్మాన్ని పట్టుకోకపోతే ఏమిటి ఉపయోగం? ఎన్ని చదివి నువ్వు ఎన్ని చదివావు అన్నదానికన్నా ఎంత అనుష్ఠానం చేస్తావన్నది ప్రధానం. ఒక్కటి పట్టుకో చాలు, తరిస్తాం. సత్యం వద, ధర్మం చర, పట్టుకో చాలు. సమస్త కావ్యముల వాంగ్మయ ప్రయోజనం అంతే. కాబట్టి అందుకే ఎడం వైపు పుస్తకాలు, కుడి చేతి వైపు అక్షమాల పట్టుకుంది. ఆ పట్టుకోవడంలో కూడా అది సంకేతం. తెల్లగా ఉంటుంది, జ్ఞానకాంతులను ఇవ్వగలిగినటువంటి తల్లిని నేను. అందుకే అంతా తెలిపే. సర్వశుక్లా సరస్వతి. అందుకే పోతన గారు శారదని వర్ణిస్తూ సరస్వతి మంత్రములలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఒక్క పద్యంలో పెట్టారు. శారద నీరదేందు కనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోధిసిత తామర తామర వాహిని సుధాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అన్నీ తెలిపి సర్వశుక్లా సరస్వతి అని పేరు. అంతా తెల్లగా ఉంటుంది. అందుకే సరస్వతీ పూజల నాడు అమ్మవారికి తెల్లటి బట్ట కడతాం. కాబట్టి ఆ తల్లి తెల్లగా ఉంటుంది. కాబట్టి సరస్వతీ స్వరూపంగా అనుగ్రహించగలిగినది ఆమె ఏ సుమా, తప్ప సరస్వతి వేరుగా ఉంటుందని అనుకోవద్దు. ఆమె ఏ. అందుకే మీరు అష్టోత్తర శతనామాలు చూడండి, అందులో ఏ అష్టోత్తర శతనామం చూసినా సరస్వతి అని కనపడుతూ ఉంటుంది. అంటే అన్నీ ఉంటాయని కాదు, ఆ ఒక్క తల్లే. మరి కనకధారా స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయై అన్నారు. ఒప్పుకోలావిడ. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు. గీర్దేవతేతి అంటే సరస్వతీదేవి.
అవును, నేనే సరస్వతి, నేనే లక్ష్మి, నేనే పార్వతి, నేను కానిదేం లేదు. కాబట్టి కర్పూరవర్ణస్థితాం కృష్టోత్కృష్ట సుకృష్ట కర్మదహనాం, చేసిన కర్మలు పుణ్యకర్మలు ఉన్నాయనుకోండి బంగారు సంకెళ్ళు, పాపకర్మలు ఉన్నాయనుకోండి ఇనప సంకెళ్ళు. బంగారు సంకెళ్లలో ఉన్నవాడు ఇనప సంకెళ్లలో ఉన్నవాడిని చూసి నీవి ఇనప సంకెళ్ళని నవ్వాడు అనుకోండి, ఏమిటి తేడా? వీడివి బంగారు సంకెళ్ళు అంతే. పుణ్యకర్మలు ఉండిపోయాయి అనుకోండి, వాటి యొక్క ఫలితాన్ని అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి దేవతగానో ఎక్కడో భోగాలు అనుభవించడానికి పెద్ద పెద్ద పదవుల్లోనో ఉండాలి. పాపకర్మలు ఉండిపోయాయి అనుకోండి, దుఃఖం అనుభవించడానికి ఉండాలి. ఇంకా అనుభవించడానికి కర్మలు లేకుండా పోయాయి అనుకోండి, అసలు శరీరంతో రావక్కర్లేదు. ఆవిడ అనుగ్రహం కలిగితే ఆవిడ ఏం చేస్తుంది? అన్ని కర్మలను దహించేస్తుంది. పెద్ద దూది పర్వతం ఒకటి ఉంది, దాంట్లోకి వెళ్ళి ఓ నిప్పు నెరుసుపడింది, చాలదా కాలిపోవడానికి? ఆమె అనుగ్రహ వీక్షణం చాలు, సంచిత పాపమంతా కాలిపోతుంది. కాలిపోయి ఇంకా వాడు అనుభవించడానికి పాపపుణ్యములు లేవు కాబట్టి ఇక వాడు పుట్టక్కర్లేదు. కాబట్టి సమస్త కర్మలను దహనము చేయగలిగినటువంటి శక్తివి నువ్వు. అందుకని ఆమె గురించి చెప్తూ కృష్టోత్కృష్ట సుకృష్ట కర్మదహనాం కామేశ్వరీం కామినీం. ఈ సమస్త సృష్టి మహాప్రళయంలో పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి జరగాలి అనేటటువంటి కోరిక ఆయనకి కలిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి తల్లి ఆమె. అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆయనకి ఒక ఇచ్ఛ కలుగుతుంది. అప్పుడు ఆయన యొక్క సృష్టి చెయ్యాలన్న కోరికయే కామేశ్వరి. ఆ కోరిక ఉన్నవాడు కామేశ్వరుడు. ఆ కోరిక ఉంటే తప్ప సృష్టి ఎలా జరుగుతుంది? ఆ కోరిక లేనప్పుడు ఈ సృష్టి రాదు. కాబట్టి కామేశ్వరి కామిని నువ్వే. అంతేకాదు కామాక్షీం, కాంచీపురంలో వెలిసినటువంటి కామాక్షి పరదేవత ఉన్నదే, ఏ తల్లి ఇరువైపులా సరస్వతీ లక్ష్మిలను ఉంచుకున్నదో, సచావర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకని అంటే సరస్వతీ అనుగ్రహము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు. ఏమీ చదువురాదు, కోట్ల ఆస్తుంది. అయ్యా మీరు ఇక్కడ నిశానీ వేయండి, ఏమీ లేదు పన్ను కట్టేస్తున్నాం అన్నాడు అనుకోండి, వేస్తాడు. కానీ ఎంత భయం ఏమో, దేనికి వేయించాడో, వచ్చింది తెలియదు, కట్టింది తెలియదు, రాసింది తెలియదు, దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు, శాస్త్రం తెలియదు. అదే సరస్వతీ కటాక్షం ఉంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్యానామనదస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం, విద్యా భోగకరీ యశస్సుఖకరీ, విద్యా గురూణాం గురు, విద్యా బంధుజనో విదేశగమనే, విద్యా పరం లోచనం, విద్యా రాజసు పూజ్యతే, నహిధనం విద్యా విహీన పశు. చక్రవర్తులైనా సరే వంగి విద్వాంసులను గౌరవించారు. అల్లసాని పెద్దన్నంతటి వాడు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతరసగి ఎక్కించుకొనియే, మనుచరిత్రం వందుకొన వేళ పురమేక పల్లకి తనకేల పట్టి ఎత్తే, బిరుదైన కవి గండ పెండేరమునకీవి తగునని తానే పాదమున తొడగే, గోకట గ్రామాధ్య నేకగ్రహారములడిగిన సీమలు వందునిచ్చే, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబులగుచు అని చెప్పుకున్నాడు. అంతటి ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, విద్వత్కవి శ్రీకృష్ణదేవరాయలంతటి వాడు రాయలవారు కనపడితే పట్టపటేనుకు దిగి చెయ్యిచ్చి పైకెక్కించుకొని కూర్చోబెట్టుకుని ఊరేగింపు చేయించి కాలికి గండపెండేరం వేసి ఆయన్ని అంత బిరుదిచ్చి గౌరవించి సత్కరించాడు. అన్ని గ్రామాలు ఇచ్చాడు. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అందుకే కుడివైపు లక్ష్మి, కుడివైపు సరస్వతి, ఎడమవైపు లక్ష్మి ఉండి వీస్తూ ఉంటారు కామాక్షికి. పాదముల మీద పడ్డప్పుడు ఏ గాలి తగిలినా అదృష్టం. కాబట్టి అమ్మా ఆ కామాక్షి నువ్వే. కాబట్టి కామాక్షీం కరుణారసార్ద్ర హృదయాం, నీ యొక్క గుండెల నిండా కరుణ నిండిపోయిందమ్మా. అసలు నీ ఎందు అన్యాయములు ఉండవు. అమ్మా అంటేనే అంత. కొడుకు పెట్టాడా పెట్టలేదా చూడదు. కొడుకు అన్నం కూడా పెట్టకపోయినా ఆ తల్లి పక్కనున్న వాళ్ళు ఎందుకమ్మా అంత సంపాదించాడు, అటువంటి కొడుకు ఉంటే ఎంత ఊడితే ఎంత అన్నారనుకోండి, అమ్మ ఒక్కతే ఒక మాట అంటుంది. అప్పుడు కూడా అంత మాట అనకండమ్మా, వాడు నా ఆయువు కూడా పోసుకు బతకాలి, నన్ను చూడకపోతే వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా అంటుంది. అలా అనగలిగినది అమ్మ ఒక్కతే. అమ్మ శపించదు, అమ్మ కక్ష పట్టుకోదు. అందుకే అమ్మ అంటే కారుణ్యం. కామాక్షీం కరుణారసార్ద్ర హృదయాం. ఎంత పొంగిపోతున్నారో శంకరాచార్యుల వారు. కల్పాంతరస్థాయిని,
ఈ సమస్త బ్రహ్మాండములను పరమేశ్వరుడు మహాప్రళయంలో తనలోకి తీసేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కదానివే నిలబడి చూస్తూ ఉంటావు, ఇంక ఏ ప్రాణి ఉండదు. అన్నిటినీ తనలోకి తీసుకుంటున్న దాన్ని చూడడానికి ఉండేదానివి నువ్వు ఒక్కదానివి, శాశ్వతురాలివి, మహాప్రళయ సాక్షిణి. తర్వాత ఆయన యందు ఆయన నేనన్న భావనగా ఆయనలో అణిగిపోయి కామేశ్వరిగా పైకొస్తుంది. మళ్ళీ వస్తే పునఃసృష్టి జరుగుతుంది. కాబట్టి కల్పాంతరస్థాయినీం అటువంటి తల్లివి శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం. అమ్మా నువ్వే గాయత్రివి, గానము చేస్తే రక్షించేదానివి. అంతేకాదు అసలు భ్రమరాంబ వృత్తాంతాన్ని మీరు దేవి భాగవతంలో పరిశీలిస్తే గాయత్రి అనుగ్రహము చేత అరుణాసురుడు నిలబడ్డాడు, గాయత్రి అనుగ్రహము పోయి అరుణాసురుడు మరణించాడు. వాడు గొప్ప గాయత్రి మంత్రోపాసకుడు. ఆ గాయత్రి మంత్రోపాసనతోటి బ్రహ్మగారిని సాక్షాత్కరింపచేసుకుని అంత బలవంతుడయ్యాడు. ఆయన్ని చంపడం ఎవరికి సాధ్యం కాల, ఎందుకంటే ఆయన్ని గాయత్రి కాపాడుతుండేది. ఈయనని చంపాలి అంటే ఇతనికి గాయత్రి మంత్రం మీద వైముఖ్యం వచ్చి గాయత్రిని చేయడం మానిస్తే తప్ప చంపడం కుదరదు అని నిర్ణయం చేశారు. ఎలా అంటే బృహస్పతికి అప్పచెప్పారు. దేవగురు బృహస్పతి రాక్షసరాజు సభకి వెళ్ళాడు, అరుణాసురుడి సభకి. అరుణాసురుడు అన్నాడు, దేవగురువి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, దేవతలకి నాకు పడదు కదా అన్నాడు. అంటే బృహస్పతి అన్నాడు, పడకపోవడం ఏమిటి, పైకి అలా అంటావు కానీ మనందరం ఒకటే అన్నాడు. మనందరం ఒకటి ఎందుకు అయ్యామన్నాడు. మేము గాయత్రీ మంత్రం చేస్తాం, నువ్వు గాయత్రీ మంత్రమేగా చేస్తావు, అయినప్పుడు నువ్వు మేము ఒకటి కాకపోవడం ఏమిటి అన్నాడు. అయితే నేను చెయ్యను గాయత్రి వాళ్ళు ఇచ్చి అన్నాడు. అని గాయత్రి మానేశాడు. గాయత్రి మానేసిన తర్వాత దేవతలు ప్రార్థన చేస్తే అమ్మవారు ఆవిర్భవించి గుప్పెట్లోంచి వదిలింది భ్రమరములను, కోట్ల భ్రమరములను వదిలింది. గుప్పెటి ఇలా తీసేటప్పటికి బయటకు వచ్చాయి. వెనక ఆ 9 సైన్యంతో వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారో వాడికి తెలియలేదు. వాడు కన్ను మూసి కన్ను తెరిచే లోపల వక్షస్థలాన్ని భేదించి చంపేసింది. ఎందుకంటే 2 కాళ్ళు 4 కాళ్ళు, స్త్రీ పురుషుడు దేవతలు నరులు వీళ్ళందరూ కలిసి వచ్చినా నేను చావకూడదన్నాడు. షట్పదము 6 కాళ్ళున్న 9లుగా వెళ్ళి 9 సైన్యంతో నాశనం చేసింది. అందుకని గాయత్రి, ఆ గాయత్రే నువ్వు. ఆ గాయత్రిని పట్టుకున్నంతకాలం అరుణాసురుడు మరణించలేదు. భ్రమరాంబ అవతారంతో కలిసి ఉన్న కథ గాయత్రి కథ. అందుకని గాయత్రీం గరుడధ్వజాం, లోకములను రక్షించేదానివి, నీకు శ్రీ మహావిష్ణువుకి అభేదం. అందుకే నేను మీతో మనవి చేశాను కదా, రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వ అంగభూషణాం గారుడేవాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు వ్యాసుల వారి దేవి భాగవతంలో. ఆమె యొక్క పతాకం మీద గరుడధ్వజం ఉంటుంది. గరుడధ్వజాం గగనగాం, ఆకాశంలో విహరించేటటువంటి లక్షణం ఉన్నదానివి. గాంధర్వ గానప్రియాం, గంధర్వులు పాడేటటువంటి పాటలను పరమ సంతోషంతో వింటుంటావు. అంటే ఏమిటి దాని అర్థం? ఎక్కడైనా గురుముఖత సంగీతం నేర్చుకుని శృతి లయ తప్పకుండా అమ్మవారి దగ్గర ఏ తంబురాయో పట్టుకుని పాట పాడితే నిజానికి అందరికన్నా అమ్మవారికి చాలా దగ్గరగా కూర్చునే వాళ్ళు ఎవరు అంటే సంగీతం వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఆవిడికి అంత ఇష్టం. అంటే సంగీతం నేర్చుకోవడం అనేది జీవితంలో అలవాటు కావాలి సుమా. అందుకే ఒకప్పుడు ఈ దేశంలో చక్రవర్తులు కూడా సంగీతం నేర్చుకునేవారు. తప్పకుండా వీణ వాయించేవారు, తప్పకుండా వేణువు వాయించేవారు. సంగీతంతో ప్రవేశం లేకుండా ఉండేవారు కాదు. కాబట్టి గాంధర్వగాన ప్రియాం, అమ్మా నువ్వు ఎప్పుడూ కూడా గంధర్వగానాన్ని వింటూ ఉంటావు. గంభీరాం, ఏవి గంభీరంగా నడుస్తావమ్మా. ఏనుగు నడుస్తోంది అనుకోండి, అసలు ఆ అందమే వేరు. ఏనుగు కాలు తీసి కాలు వేస్తూ ఉంటే అది నడిచి వెడుతుంటే అందరు అలా చూస్తారు. కుంజరగమనే అంటారు ముత్తుస్వామి దీక్షితారు వారు. ఎందుకనంటే వాళ్ళందరూ అనుభవించిన వాళ్ళు. కంచిలో కామాక్షి పరదేవత శుక్రవార మంటపానికి వస్తుంది, వచ్చి నడుస్తుంది. అప్పుడే మూకశంకరుల్ని అనుగ్రహించి అందరూ పెద్దలు అనుభవించారు ఆ తల్లి నడుస్తుండగా. జంబుకేశ్వరంలో వరదన్ అని చెప్పి ఒక వంటలవాడు వంటంతా చేసి కాళ్ళు దాపు కూర్చున్నాడు. మహానైవేద్యం సమయం అయింది. అమ్మవారు తెల్లటి చీర కట్టుకుని వెళ్ళిపోతోంది. వాడు ఏదో పాపం అప్పటిదాకా వంట చేసి అలిసిపోయి 2 చేతులు ఇలా వెనక్కి పెట్టి కాళ్ళు దాపుని ఇలా కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఆవిడ వెళ్ళిపోతూ కనపడింది.
నోరు తెరిచి అలా ఉండిపోయాడు. ఆవిడ తాంబూల చరవణం చేస్తుంది. ఆవిడ భోజనం చేశాక తాంబూల చరవణం చేయదు, ఎప్పుడూ తాంబూల చరవణం చేస్తుంది. ఆవిడ తాంబూల చరవణం ఎప్పుడు చేస్తుందని అడిగారు ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆ ప్రశ్న వెయ్యగానే ఆయన కొంతసేపు సమాధిలోకి వెళ్ళిపోయారు. కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయి పెద్ద నవ్వు నవ్వి ఎప్పుడూ చేస్తూ ఉంటుందన్నారు. వాళ్ళు అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తీసి పెట్టింది. ఆయన వంటలు చేసేవాడు. ఆయన నోటి వెంట నల్లమబ్బులోంచి వర్షం ఎలా పడుతుందో అటువంటి కవిత్వం వచ్చింది. కాలమేఘన్ అన్న పేరుతో కవిత్వం చేశాడు. ఆ తల్లి అలా అనుగ్రహించగలిగినటువంటి తల్లి కనుకనే గంభీరాం గజగామినీం ఆవిడ నడక అలా ఉంటుంది. అది ఊపిరిని నియంత్రించి ప్రాణాయామంలో యోగులైనటువంటి వారు ఆ తల్లి పాదపద్మములు, ఆ నడకలు, వాటిని ఉపాసన చేసి ఆనంద భాష్పాలు కందుల వెంట కారిపోతుండగా పరమానందాన్ని పొందుతారు. గజగామినీం గిరిసుతాం. అమ్మ, కొండలరాజు కూతురుగా, హిమవత్ పర్వతానికి కూతురుగా, హైమవతిగా, పార్వతిగా వచ్చిన దానివి నువ్వేనమ్మా. ఎంత పొంగిపోయాడండి వీరభద్ర విజయంలో. పోతనగారన్న మాట నాకు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. అమ్మ, లోకంలో మనుష్యులుగా పుట్టిన వాళ్ళ పేర్లే జ్ఞాపకం ఉండట్లేదు. కారే రాజులు రజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరీనం కలదే సిమి ప్రముఖులను ప్రీతిని యజక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కాలమన్ భార్గవ. వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళందరి పేర్లు గుర్తుండిపోయాయమ్మ, 10 మీద గుర్తుంటారు. అటువంటిది నేను కొండ. కానీ గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. నేను నిన్ను కనలేదమ్మా, నువ్వు నన్ను తండ్రిని చేశావు, నాకు కూతురుగా వచ్చేయి. గిరిజా అని పేరెట్టుకున్నావు. హిమవంతుడి కుమార్తె హైమవతి అన్నావు, పర్వతరాజపుత్రి పార్వతి అన్నావు. అమ్మా, నన్ను అనుగ్రహించావు, నా జన్మకి చాలమ్మా అన్నాడు. కాబట్టి గిరిసుతాం ఆ పేరెత్తేటప్పటికి ఆవిడ పొంగిపోతుంది. దక్షుడంటే ఎంత విసుక్కోవలసిన అవసరం, హిమవంతుడి పేరు చెప్తే ఆవిడకి అంత సంతోషం. కాబట్టి గిరిసుతాం గంధాక్షత అలంకృతాం, భ్రమరాంబా స్వరూపంగా అమ్మవారిగా ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది అలంకారం. పూజలో గంధాలంకారము, అక్షతలు. అక్షతలంటే నడుము విరిగిపోయిన బియ్యం కాదు, చక్కగా పొడవుగా ఉండి పసుపు అలదబడినటువంటి బియ్యం. అందుకే మనం ఈ దేవీ నవరాత్రుల్లో బహుశా రేపే ఉందేమో గంధాక్షతలు. అది కూడా ఏది, సాన మీద తీసినటువంటి గంధం, సువాసనాభరితమైనటువంటి గంధం. అటువంటి గంధాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అలది ఆ అక్షతలతో పూజ చేస్తారు. అది అమ్మవారు మహాప్రసన్నురాలవడానికి కారణం. కాబట్టి గంధాక్షతాలంకృతాం. ఆ తల్లి గంగా గౌతమ గర్గసంనుతపదాం. గంగా సమస్త ప్రాణుల యొక్క పాపమును తీసేస్తుంది. మహోత్కృష్టమైనటువంటి ప్రవాహం. శివుని యొక్క జటాజూటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి పడినటువంటి ప్రవాహం. భవంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణంలో. రంగత్తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో బంగుల్ సల్పుచు జంగలించుత నభో భాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరవునన్ రంజిల్లు తుంశంకర అంటారు. అటువంటి గంగ ప్రతిరోజు భ్రమరాంబ యొక్క పాదములకు నమస్కారం చేస్తుందట. గంగా గౌతమ మహర్షి కూడా గంగని తీసుకొచ్చాడు. మిగిలిన వాటిని గంగ శబ్దం వేరు కానీ గౌతమీ గంగా అంటారు గోదావరిని. కాబట్టి అటువంటి గౌతమీ గంగని తీసుకొచ్చినటువంటి గౌతమ మహర్షి కూడాట ప్రతిరోజు భ్రమరాంబకి నమస్కారం చేస్తాడట. గర్గుడు భాగవతంలో కృష్ణ సంబంధంలో కనబడతాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు. అటువంటి గర్గుడు మహానుభావుడు, కృష్ణుడికి పేరుంచినవాడు, భ్రమరాంబ ఆరాధన చేస్తాట. అందుకని గంగా గౌతమ గర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం. గాం, ఈ భూమి మీద ఆవిడ తిరగవలసి వస్తే గోస్వరూపంతో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ గోవు తిరిగిందో అక్కడక్కడ భ్రమరాంబ తిరుగుతోందని గుర్తు. కాబట్టి గాం గౌతమీం, గోదావరి నది. గోదావరి నది ప్రవాహం భ్రమరాంబ యొక్క
వేరొక స్వరూపం. గోదావరి నది భ్రమరాంబయే అని. అలాగే గౌతమి గాం గౌతమీం గోమతీం శ్రీరామాయణంలో అయోధ్యకాండలో కనపడుతుంది గోమతీ నది వృత్తాంతం. రాముడు గోమతీ నదిని దాటుతాడు. దాటినప్పుడు అందులో చెప్తారు గోమతీ నదికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ నది యొక్క నీళ్లు చల్లగా పవిత్రంగా ఉంటాయిట. గోమతీ నది తీరం వెంబడి గోమతిలో ఉన్నటువంటి నీటి పడియల యందు కొన్ని వేల గోవులు తిరుగుతుంటాయిట. అన్ని ఆవుల సంబంధం ఉన్న నది కాబట్టి దానికి గోమతి అని పేరు. ఒక ఆవు కారణంగా వచ్చిన నది కాబట్టి గౌతమి అని గోదావరికి పేరు. గో అంటే గోదావరి. ఎందుకని గౌతముడు అందరికీ అన్నం పెడుతుంటే దుర్భిక్షం వచ్చినప్పుడు ఒక ఆవుని కావాలని ఒక ముసిలి ఆవు పడిపోయేటట్టు చేసి నువ్వు గోసంహారం చేశావని ఆయన మీద అపనింద వేస్తే మహానుభావుడు తపస్సు చేసి శంకరుడి యొక్క అనుగ్రహం చేత తీసుకొచ్చినటువంటి ప్రవాహమే గోదావరి అయింది. కాబట్టి గోమతి నదికి గోస్పర్శ, గోదావరికి గోస్పర్శ. గోవుగా గొప్పది కాబట్టి ఆవిడ సురభీస్వరూపం. ఈ గోవులన్నిటినీ కన్న తల్లి భ్రమరాంబ. కాబట్టి అందుకే ఆ తల్లి అనుగ్రహము కలిగినది అనడానికి గుర్తేమిటంటే ఓ ఆవు రావాలి. అంకురారోపణం చేస్తే మనం పిలవకుండా ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి ఓ ఆవు నించుంది అక్కడ అంటే తల్లి అనుగ్రహించింది అని గుర్తు. అందుకే ఈ సంవత్సరం జరిగేటటువంటి అభిషేకంలో ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడి నుంచి గోదావరి నది కలశ తీసుకొస్తున్నారు. అలాగే లక్నో నుంచి ఇతర ప్రాంతాల నుంచి గోమతీ నదీ జలాల యొక్క కలశల్ని తెప్పించారు. ఇప్పటికే తెప్పించి సిద్ధం చేశారు. ఆ గోమతీ నదీ జలాలతోటి గోదావరి జలాలతోటి ఇతర పదార్థములతోటి భగవతికి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది ఆదివారం నాడు. కాబట్టి అమ్మ ఈ మూడిటి యొక్క స్వరూపము నువ్వే. గంగా గౌతమ గర్గసం నుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అనుకున్న వేళకి గట్టెక్కించగలిగిన తల్లి. ఎవడు ఏ వేళకి ఏది పొందాలో ఆ వేళకి అది వాడు పొందాడనేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యగలిగాడు అనేటటువంటి సంతోషాన్ని తృప్తిని ఇవ్వగలిగిన తల్లి ఆమెయే. కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి భ్రమరాంబ. ఆ భ్రమరాంబ శ్రీశైలమునందు వెలిసి ఉన్నది. భావయే మనసులో ఆమెని ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత ఆమె అనుగ్రహం కలుగుతుంది. దేవి భాగవతంలో భ్రమరాంబ గురించి చెప్తూ ఓ మాట చెప్తారు. భ్రమరాంబా స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించిన, భ్రమరాంబా స్వరూపం గురించి స్తుతి చేసిన, భ్రమరాంబ దర్శనం చేసిన, భావన చేసిన సకల విజయములకు కారణమవుతుంది. ధర్మము వర్ధిల్లుతుంది, లోకమునందు శాంతి కలుగుతుంది. అంత గొప్ప స్వరూపం భ్రమరాంబా స్వరూపం. ఈ సంవత్సరం శారదా నవరాత్రుల యొక్క పూర్వాంగ ప్రసంగంలో శంకరాచార్యకృతమైనటువంటి భ్రమరాంబాష్టకం మీద పలికించడం ఆ తల్లి నన్ను ఉపకరణంగా తీసుకుని పలికించింది తప్ప నిజానికి నాకేం వచ్చని నేను పలకగలను. ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషానికి సాంజలి బంధకంగా ఆ తల్లి పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ ఈ ప్రవచనాన్ని, ఈ అష్టకం మీద ప్రవచనాన్ని, ఈ సంవత్సరానికి శారదానవరాత్రుల్లో జరుగుతున్న ప్రసంగాన్ని ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని మంగళం చెప్పిన తరువాత మనవి చేస్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వమంగళరూపాయ శ్రీనగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.